గుండలు తొక్కేవాళ్ళు. నేను, మా బావగారు, మా అక్కగారు నిప్పుల మీద తొక్కడము జరిగింది. మా అక్కగారు, నేను, మా బావగారు అందరిమి మాలలు వేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అనేవారు అందరూ ఒకటే, ఎవరు నమ్మిన సిద్ధాంతం వాళ్ళకి గొప్ప. నా దేవుడు నాకు గొప్ప, నీ దేవుడు నీకు గొప్ప. అంటే నీ దేవుడు గొప్ప అంటే మాత్రం నేను ఒప్పుకోను. డబ్బులు తీసుకొని కొట్టడానికి కూడా వెళ్ళడం జరిగింది. వాటికి వెళ్ళినప్పుడు ఆ పనిష్మెంట్ లోనే ఒక రోజు ఈ లోపు ఎవరి దగ్గర అంటే అక్కడ పూజలు కానీ పీఠాలు కానీ పెడతారన్నమాట. పీఠాలు పనిష్ చేసింది. గుట్టకాలు మందు తర్వాత మెల్లమెల్లగా మెడిసిన్ తీసుకున్నాను. అతనితో పాటు నన్ను తీసుకెళ్లిపోతే మాల వేయించారు. ఆ మాల వేయడము అతనితో పాటు నేను యాక్సిడెంట్ లో పడిపోయిన ఈ పరిస్థితిలో ఆకాశంలో నుంచి ఒక వెలుగులో నుంచి ఒక అస్తం వచ్చి నన్ను బీపిని తాకింది. బీపిని తాకి లెగు అన్నది. ఒక గొప్ప వెలుగు. ఈ అంటే ప్రైజ్ లార్డ్ అండి. మన ముందు పాస్టర్ ఆనోక్ గారు ఉన్నారు. ఆయన ముందు గురుస్వామిగా ఉండి మన గత జీవితంలో ఎలాగైతే తను మన దేవునికి విరుద్ధంగా జీవించారో, అలాగే దేవుడి విషయంలో, యేసుక్రీస్తు విషయంలో ఎవరితో ఎలా వాదించారో, మరి ఆ మాలలు వేసుకున్న వ్యక్తి ఈరోజు ఒక క్రైస్తవ సేవకుడుగా ఎలా మారారో మరి ఆయన మాటలో తెలుసుకుందాం. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. తమ్ముడు అన్న, మీ సాక్ష్యం ద్వారా మేము తెలుసుకుని మాట్లాడంటే గురుస్వామిగా ఉండి ఈ రోజు పాస్టర్ గా మారారు కదా. మీ మాటల్లో మరి మీ సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడాలని మీ సాక్ష్యం కొంచెం షేర్ చేసుకున్నాను. అందరికీ వందనాలు. వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత కాలంలో నా జీవితం ఏంటనేది కొద్ది నిమిషాలు ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నా పేరు చంద్రనాథు. మరి నాది పూర్ణ మార్కెట్ ఏరియాలో నేను పుట్టి పెరగడము జరిగింది. అయితే నా బాల్య దినాలలో కొన్ని సంఘటనలు ఎలాంటివి అంటే అది మర్చిపోలేనివి. అలాంటిది రెండోది ఏంటంటే విషాదకరంగా, అంటే నా బ్రతుకుని చెరపడానికి అనేది కొన్ని సంఘటనలు అనేది జరిగాయి. చెప్పండి. అది ఏంటంటే నా చిన్నతనంలో నుంచి మరి మా అమ్మగారు, మా నాన్నగారు, ఆ ఇరువురికి మీ ఇరువురివి, అంటే మా అక్కగారు, నేను. అయితే మా అక్కగారి తర్వాత నేను ఇంచుమించుగా నా బాల్య దినాల్లో జరిగిన విషయం ఏంటంటే, చిన్నతనంలో ఇంచుమించుగా 6-7 సంవత్సరాల ఆ వయసులోని మా అమ్మగారి యొక్క జీవితంలో ఒక సంఘటన జరిగింది. అది ఇముడ్చుకోలేని సంఘటన. ఏంటంటే మా నాన్నగారు సడన్ గా ఒక రోజు వచ్చి ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ ద్వారా మా అమ్మగారిని తీసుకెళ్లి వదిలేసి వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళి వదిలేరు ఏంటనేది తెలియదు. తర్వాత మా అమ్మగారు వచ్చిన తర్వాత ఆ విషయం ఏంటని తెలిసింది. అదే 31st నైట్ అసలైన విషయం. అయితే మేము పడుకొని ఉన్నాము, మా అక్కగారు నేను. పడుకొని లేచి చూసినప్పటికీ మా అమ్మగారు లేరు పక్కనే. మా అక్కగారు నన్ను ఏడుస్తుంటే వాదారుస్తున్నారు. అమ్మేదంటే వెళ్ళింది, బయటకు వెళ్ళిందని. ఇలా తీరం వచ్చి టైం ఇంచుమించుగా 2:30 ఈ టైం అవుతుంది. మా అమ్మగారు ఫుల్ గా తడిసిపోయి వచ్చారు తడి బట్టలతో. వచ్చినప్పటికి ఏం జరిగిందంటే మా ఇరువురిని పట్టుకొని ఏడవడం జరిగింది. ఏం జరుగుతుంది అంటే ఈ లోపు మా అక్కగారికి చెప్తున్న మాట ఏదంటే, అమ్మ మీ నాన్న నన్ను మోసం చేశారు, మీ నాన్నగారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు అని చెప్పేసి అనగానే, ఆ మాటలు నేను వినగానే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఏంటి, కన్న తండ్రి ఏదైనా ఒక భవిష్యత్తు కానీ ఒక దారి కానీ చూపించవలసింది, ఇలా జరిగింది ఏంటి? రెండోది, ఎప్పుడూ కూడా ప్రేమ అనేది ఎప్పుడు నేను పొందుకోలే మా నాన్నగారి దగ్గర నుంచి. తండ్రి ప్రేమ అనేది చాలా పిల్లలు కోరుకుంటారు, కానీ ఏ రోజు కూడా మా తండ్రి ప్రేమ నాకు దక్కలే. ఆ విధంగా గడిచిపోతున్న దినాల్లో మా అమ్మగారు ఎప్పుడైతే ఈ సంఘటన చెప్పారో అప్పుడు నా జీవితంలో ఒకటి నాటికిపోయింది. ఏంటంటే, అంటే మంచి అనేదానికి ఇంకెక్కడ చోట్లేదు. అవును. అంటే బ్రతుకు ఇలా ఉంటుందా, అయితే ఏం చేయాలి అనేది ఆలోచనలోని పడుతున్నప్పుడు ఆ చిన్నతనంలో ఒక ఆలోచన, ఆ ఆలోచనతో పాటు స్నేహం. ఆ స్నేహము మంచి వాళ్ళతో చేస్తే మంచి స్నేహము, చెడు వాళ్ళతో చేస్తే చెడు స్నేహం. అయితే ఏదైనా స్నేహం బట్టి మారుతారా అంటే యాక్చువల్గా స్నేహాలు బట్టి మనుషులు మారిపోతారు. మరి నేను చేసిన స్నేహం ఎలాంటిదంటే, చుట్టూ ఉన్న ఆ పరిస్థితులన్నీ కూడా అల్లకొల్లంగా ఉండేది. దాంతోపాటు మేము చేసే ఆ విగ్రహారాధనలోని కూడా మాకు ఎక్కడ నీతి అనేది కనిపించింది. మేము చేసిందే నీతి. ఏంటంటే
దండం పెట్టుకున్నాం, పూజ చేస్తున్నాము, గుడికి వెళ్ళాము, గుండు కొట్టించుకున్నాము, అన్నీ బాగానే ఉంది. కానీ మంచి అనేది ఎక్కడ మాకు కనిపించలేదు, నేర్పించట్లేదు. ఈలోపు అదే సమయంలో ఇంట్లోని మా నాన్నగారు పట్టించుకోకపోవడం, మా అమ్మగారిని ఎప్పుడైతే చంపడానికి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం, ఆ మాట విన్ని కాడి నుంచి నేను అంటే నా మనసులోని బయటికి చెప్పుకోవాలనే విషయం ఏంటంటే, అసలు మా నాన్న ఎందుకు మా అమ్మను కొడుతున్నాడు, ఎందుకు చంపాలనుకున్నారు అంటే, మా తల్లి ఉండబట్టే కదా ఈరోజు మేము తినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. తనంటూ వదిలేశాడు. ఇంకా అతను వచ్చి 10 సార్లు మాతో గొడవాడడం కంటే మా నాన్న నేను చంపేస్తే బాగుంటది కదా, మాకు ఇబ్బంది ఉండదు కదా అనే ఆలోచన. అంటే నేను ఎదగాలి, చంపాలి అనే సిచ్యువేషన్స్ ఏంటంటే తండ్రి మీద కూడా కోపం తెచ్చారు. కోపము, తండ్రి మీద కోపము, అలాగే ఇంట్లోని చూసిన సమస్యలు, అప్పులు, తిండి ఉండేది కాదు. మా అమ్మగారు పని చేసుకోవడము, మా అక్కగారు బాల్య అంటే చిన్న వయసులోనే ఇంకా మెచ్యూర్ కూడా అవ్వకముందే మా అక్కగారు కూడా ఏదో పని చేయడం, ఇంకా మెచ్యూర్ అయిన తర్వాత ఇంకొకటే పని ఏంటంటే ఏదైనా కష్టపడడం, తీసుకురావడం, మీ ఇంట్లోని కాలక్రమేపీ అప్పులు తీర్చుకోవడం, పరిస్థితులు ఇలా జరిగిపోతుంది. నాకు 11వ సంవత్సరం ఇలాగవుతుంది, మా అక్కగారికి పెళ్లి అవ్వడం, మా అక్కగారు వెళ్ళిపోవడం. నాకు 11వ సంవత్సరం, 11, 12 లోపు ఉంటది. ఇలా మా అక్కగారికి పెళ్లి అయిపోయింది. మా అక్కగారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మా అమ్మగారు, మా పరిస్థితి ఎలాగుండేదంటే, మా అమ్మ మరి వదిలేసి వెళ్ళిపోయేది ఏదైనా పనిలో కాట్లకి, ఇంట్లోని గైడెన్స్ ఉండేది కాదు. నేను ఫ్రెండ్స్తో తెల్లవారు వెళ్ళిపోవడం, తిరగడము, ఇలాగా సమయము ఏదైనా ఒక పూజ పలానా సందర్భం వచ్చినప్పుడు అంటే మాలలు వేసే పరిస్థితులు ఎలాగొచ్చిందంటే, వీధిలో అందరూ కూడా ఆ సమయం వచ్చినప్పుడు మా అన్నయ్య గారు అంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్ మా పెద్దమ్మ కొడుకు మా అన్నయ్య గారు ఉండేవారు. అతను ఏం చేస్తారంటే ఈ మాల వేయడం నాకు అతనితో పాటు నన్ను కొనా, ఎందుకంటే ఇటు తిరుగుతున్నాను, ఇంకెలాగెళ్ళిపోతున్నాడు ఈడు ఉంటాడు కదా అని చెప్పి అతనితో పాటు నన్ను తీసుకెళ్ళిపోతే మాల వేయించారు. మనం చేసిన పూజల్లోని నేను వెళ్ళడము, నేనేమనుకునేవాడిని అంటే నేను చేసిన దైవం నన్ను కాపాడుతుంది కదా, నేను చేసిన ఏంటంటే మంచి. ఇంకా మా అన్నయ్య గారితో పాటు కొద్ది రోజులు అలా సాగింది. ఈ సాగడంతో మా అన్నయ్య కూడా ఫ్రెండ్స్ సర్కిల్ అని అది కొంచెం తిరగడము, కొద్ది పలుకుబడి అది సంపాదించుకోవడము. నాకేమనిపించిందంటే అంటే మా అన్నయ్యకి ఎంత పేరు వచ్చింది కదా, ఈ విధంగా ఉండాలి అంటే నేను కూడా ఏదో విధంగా పేరు సంపాదించాలని చెప్పేసి కొన్ని దినాలు అయిన తర్వాత నేను ఓన్గా అంటే అక్కడ కొన్ని ఆ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ గురుస్వాములు ఉన్నారు. వాళ్ళతో పాటు నేర్చుకున్న విద్యల్లోనే ఏంటంటే ఇదే, వాళ్ళు వేస్తున్నారు, ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారు, 4-5 కూడబెట్టుకొని. అయితే మనం డబ్బులు కాదు కానీ నలుగురు మంచి సంపాదించుకుందాం, నలుగురి దగ్గర మనం కూడా పేరు సంపాదించుకోవాలని చెప్పి నేనే సపరేట్గా ఏం చేసేవానంటే ఒక పూజ గది అది ఏర్పాటు చేసుకుంటే ఈ లోపు ఎవరి దగ్గర అంటే అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక మనిషి దగ్గర 11 రోజులు కానీ 20 రోజులు కానీ 21 రోజు కానీ 31 రోజుకి అని చెప్పి ఇంత ఖర్చు అనేది ఉంటది, డబ్బులు తీసుకుంటారు. నేనేం చేశానంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవాడిని కాదు, నేను ఉండేది ఎవరైనా వస్తే నాతో పాటు కలిసి దేవుడిని పూజించడము, ఆ సమయానికి కలిసిన వాళ్ళు. ఇంకా అన్ని దగ్గరకి ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళతో పాటు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తేనే చేర తీసుకుంటారు. మా దగ్గర అయితే అలాగ ఉండదు, ఫ్రీ. కానీ పెద్దది ఉండేది అనమాట, ఒక స్కూల్ లాంటిది ఉండేది మా ఇంటి పక్కనే, పూర్ణ మార్కెట్, ప్రసాద్ గార్డెన్స్, పండా దెబ్బ అంటారు అనమాట. అక్కడ ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే ఇక్కడైతే డబ్బులే ఉండవు కదా అని చెప్పి 4-5 ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ తో పాటు ఇంకా అలాగ ఒక 50 మంది దాకా మేము కూడేవాళ్ళు. ఫోటోలు కూడా ఉంటాయి, ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తారు కానీ తెలిసిపోద్ది ఆ ఫోటోలు. అలాగా కొంతమంది మేము అందరం చేరి మేమంటూ సపరేట్ గా ఒక పూజ గది పెట్టుకొని 40 దినాలు 30 దినాలు మేము పూజలు చేసుకునేవాళ్ళం. అది అయిపోయేది. అది అయిపోయిన తర్వాత నేనేం చేసుకున్నాను, మిగతాదంతా ఖాళీ. ఈ ఫ్రెండ్స్ తో తిరగడం వల్ల అంటే కొంత ఏజ్ లో ఏంటంటే నాకు వేరే వ్యక్తులతో పరిచయం అయింది. ఆ పరిచయం ఏం చేసిందంటే సాఫ్ట్ గా మందుకు బానిస చేసింది. గుట్టకాలు, మందు తర్వాత మెల్లమెల్లగా మెడిసిన్ తినవండి, మాత్రలు. అంటే ఎలాగుంటది ఆ స్థితి, ఎలాగుంటది ఒకళ్ళు మాత్రలు వేసుకుంటే ఎలాగుంటది అంటే మాత్రలో డ్రింక్ లోని కలిపి మాత్ర వేసుకునేవాడిని. నేను స్కూటర్ మెకానిక్ కొని చేసేవాడిని మధ్యలోని. ఆ స్కూటర్ మెకానిక్ అని చెప్పి సూర్యబాగులోని చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది నాకు కలిశారు కుర్రాళ్ళు. ఆ కుర్రాళ్ళతో ఏం చేసేవాళ్ళం అంటే నేను వెళ్ళి
ఆ బీచ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఇద్దరమే ముగ్గురమే, మాకు ఒక గురువు ఉండేవారు, పేర్లు చెప్పను నేను. అయితే అతను మా అందరికి నేర్పేవాడు సిగరెట్. సిగరెట్ అతని ద్వారా నేర్చుకున్నాను. గుట్టకాలు వేరే కుర్రాడు, ఈ టాబ్లెట్స్ అనేది వేరే అతను అనమాట. అతను ఏవెన్ కాలేజీలోని చదువుకున్నప్పుడు అతనికి అలవాటు అయిందంట. అతను వేసుకున్నప్పుడు ఇది ఎలాగుంటది అని నేను అడిగితే ఇది బాగానే ఉంటది, ఏముంటదని. కానీ చీప్ గా సింపుల్ గా, ఇప్పుడు మందు తాగాలంటే ఒక 200 100 రూపాయలు ఉండాలి, డ్రగ్ తీసుకోవాలంటే అది కొంచెం డబ్బులు కావాలి. కానీ టాబ్లెట్ అనేది సింపుల్ గా ఒక 10 రూపాయలకు 2 మాత్రలు వస్తుంది. ఈ మాత్రలు వచ్చేయడము సింపుల్ గా నేనేం చేసేవాడంటే మాత్రలు వాడేవాడిని, కానీ ఎవరికి కనిపించేది కాదు. మాత్రలు వేసినప్పుడు ఒక వ్యక్తి నాకు సలహా ఇచ్చారు, మాత్రలు వేసుకోవడం వల్ల నరాల వీక్నెస్ వచ్చేస్తుంది, బలహీనం అయిపోతారు. అలా అంటే వాడు వేసుకుంటున్నాడు కదా, నువ్వేమైనా అలవాటు చేసుకుంటున్నావని ఒక రోజు ఒక అతను అడిగినప్పుడు చచ్చ అదేం లేవు, అలాంటివి ఏం లేవు, నేను మాత్రలు వేసుకోవట్లేదని. అయితే ఒకళ్ళు వేసుకోవద్దు, ఒకళ్ళు వేసుకుంటే ఇలా జరుగుతుందని చెప్పారు, అయినా మనం పట్టించుకోలేదు. మంచి ఎప్పుడు బేగ ఎక్కదు కనుక చెడు అనేది మనకి ఎక్కుతుంది, మంచి అనేది మనకి ఎప్పుడు మంచి ఎక్కదు. అలాగా చెప్తారులే ఇలాగే ఉందని చెప్పేసి, ఇంకా ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు మందుకు డబ్బులు కావాలి, అలాగే ఫ్రెండ్స్ లోనే ఏదో ఒక విధంగా మనకు కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పేసి నేను కొంతమంది కుర్రాళ్ళతో కలిసి కొన్ని పనులు చేసేవాడిని అనమాట. ఎలాగంటే చిన్న చిన్నవి, ఎక్కడికైనా గొడవలకి వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం, ఆ సెటిల్మెంట్ చేసుకోవడం, ఏదైనా వాళ్ళతో పాటు ఉంటే మందు ఏంటంటే మెయిన్ మందు కోసం ప్రిఫరెన్స్ అనమాట. నేనేం చేసామంటే నాతో పాటు కొంతమంది ఉండేవారు కుర్రాళ్ళు, వీళ్ళని పోగు చేసుకొని నేను వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు మాకేదో డబ్బులు వచ్చేవి, ఆ డబ్బులతో పాటు ఒకసారి అయితే అంటే 2-3 విధంగా డబ్బులు తీసుకొని కొట్టడానికి కూడా వెళ్ళడం జరిగింది. వాటికి వెళ్ళినప్పుడు ఆ పనిష్మెంట్ లోనే ఒక రోజు దాని విషయము కూడా పోలీస్ క్రైమ్ అవ్వడము, దానికి దొరకడము. అలాగే తెలియకుండా ఒక విషయానికి వెళ్ళినప్పుడు, అంటే మంచికి వెళ్ళినా చెడు అయిపోతుంది అనే లెక్కల్లో ఏం జరిగిందంటే, ఒక రోజు ఫ్రెండ్స్ తో వెళ్తున్నప్పుడు ఒక ఎవరో తెలియని మర్డర్ కేసు అదొకటి, దాంట్లో నేను దొరికిపోవడము, ఇరుక్కుపోవడము, దాంట్లోనే ఒక 3 సంవత్సరాల వరకు ఆ కేసు భరించడము. దేవుని కృపను బట్టి ఏంటంటే మధ్యలో ఏం జరిగిందంటే, అంటే అప్పుడు యేసుప్రభువు మనకు తెలియదు, మనం చేసిన పూజల్లోని నేను వెళ్ళడము, నేనేమనుకునేవాడిని అంటే నేను చేస్తున్న దైవం నన్ను కాపాడుతుంది కదా, నేను చేస్తున్న ఏంటంటే మంచి, ఏం చేస్తున్నాను మంచి అంటే నేను ఎవరిని అన్యాయంగా చేయట్లేదు అని నేను అనుకునేవాడిని తప్ప ఇతరులకు ఎక్కువ అన్యాయం చేసేవాడిని. ఒకరిని కొట్టడం అన్యాయము, ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని ఇంకొక వ్యక్తిని కొట్టడము అది అన్యాయము. రెండోది ఏంటంటే అన్యాయంగా మనం మాట్లాడడం కూడా అది అన్యాయం. కానీ నాకేమనిపిస్తుంది అంటే మనం ఏదైనా తప్పు చేస్తేనే అది తప్పు, ఇదేం తప్పు కాదు, సంపాదించడం తప్పేంటి అనే లెక్కల్లోని వెళ్ళడం. ఈలోపు అదే పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నప్పుడు ఇంట్లోని సమాధానం కోల్పోవడం. మా అమ్మగారు అప్పటి వరకు ఏంటంటే మా నాన్నగారు బాధ తప్పిపోయింది కదా, ఇంకా కొడుకైనా ఉన్నాడు, కూతురు అలాగా పెళ్లి అయిపోయింది, ఈ కొడుకైనా కొంచెం నా జీవితంలో ఏదో సపోర్ట్ గా ఉంటాడు అనుకుంటే మా అమ్మే నన్ను పోషించేదే తప్ప ఏ రోజు కూడా మా అమ్మకి నేను సహాయంగా ఉండేవాడిని కాదు. కారణం ఏంటంటే నాకు త్రాగడానికి తిరగడానికి డబ్బులు కావాలి. మా అమ్మని ఒకవేళ ఇవ్వకపోతే మా అమ్మగారి మీద చేయి చేసుకోలేదు, కానీ తిట్టేవాడిని ఈ త్రాగిల మీద. మా అమ్మగారు కూడా తిట్టేవారు. అనుకోకుండా ఒక రోజు మా అమ్మగారిని కొట్టడం కూడా, అంటే చెయ్యెత్తి కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు మరి అమ్మగారు కొన్ని శాపాలు పెట్టారు, తిట్టారు. ఇలాగా అప్పుడు మీ బాబా ఉన్నప్పుడు అంతా నీ తండ్రితో బాధపడ్డాను, ఇప్పుడు కొడుకు వచ్చినా ఇంకా నువ్వు ఉన్నావు, అలాగే నా చిన్న కొడుకు చచ్చిపోయినప్పుడు ఆడి బతుకుండి నువ్వు చచ్చిపోయినా బాగున్ను అనే పరిణామాలు ఎన్నో సార్లు మా అమ్మగారు నన్ను అనడం జరిగేది. అయితే ఈ లోపు మా అమ్మగారికి ఒక సలహా ఇచ్చారు, మీ అబ్బాయి కొంచెం స్థిమిత పడాలన్నా, బాగుపడాలన్నా వివాహం చేస్తే బాగుపడతాడు కదా అని చెప్పి సలహా ఇచ్చినప్పుడు మా అమ్మగారు ఏం చేశారు, అయితే ఏదో సంబంధం. మా అమ్మగారు అనుకున్నారు, వీడికి చూస్తూ చూస్తూ ఏ పిల్లలు ఇస్తారు, వీడికి ఉద్యోగం ఉందా, లేకపోతే ఏదైనా మంచి ఉందా, ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా చెడ్డ పేర్లా కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లోని అని చెప్పేసి అనుకునేవారు. నేనైతే నెలలో అంటే సంవత్సరంలోని మాత్రము విజయవాడకి మాలేసినప్పుడు కొంచెం మంచిగా ఉండేవాళ్ళమి.
రెండోది శివరాత్రి వచ్చిందంటే మా ఏరియా మొత్తము ఎర్రమాలలతో నిండిపోతారు. ఈ ఎర్రమాలలతో నిండిపోయినప్పుడు వాళ్ళతో పాటు సరదా తిరగడము, ఈ మాల తీసి కానీ ఇంకా మళ్ళీ మందు. ఈ యొక్క అంటే ఎక్కువగా నా జీవితంలో నన్ను ప్రతి పరిస్థితి ఎలాగొచ్చేదంటే నేను చేస్తుంది నాకు మంచి అనిపించింది. అది తప్పుగా నాకు ఇప్పుడు అమ్మాయిలతో తిరగడం చాలా తప్పు. ఎందుకంటే ఒక అమ్మాయిని మోసం చేయడం, నమ్మించడం, టైం పాస్ గా తిరగడం అనేది చాలా అది తప్పు. అయితే మా అమ్మగారికి ఈ విషయం తెలుస్తుంది, మీ అబ్బాయి అలా అమ్మాయితో తిరుగుతున్నారంట, ఈ అమ్మాయితో తిరుగుతున్నారు, ఇలాగా అందులోని ఈ మధ్య కొట్లాటలోకి ఆటలోకి వెళ్తున్నాడు అంటే మా అమ్మగారు వినడం, మరి ఏం చేస్తామని చెప్పి అంటే తన లోపల ఇన్ఫీలింగ్ ఎలాగుండేదో తెలిసేది కాదు. కానీ నాకు చెప్పేది ఏంటంటే, ఒరే ఎలాగా మీ అక్కకి పెళ్లి అయిపోయి వెళ్ళిపోయింది, మరి నువ్వైనా కొంచెం స్థిమంగా ఉంటే నీ జీవితం అయినా బాగుంటది కదా. మీ నాన్న ఎలాగా తిరగలేడు, మీ నాన్న ఎలాగా నీకు ఏ విధంగా చూడలేదు, మాట్లాడితే నా జీవితంలో ఇది జరగలేదు అది జరగలేదు ఏదేదో అంటున్నావు కనుక అని చెప్పి మా అమ్మగారు చెప్పేవారు. అయినప్పటికీ కూడా వినిపించుకునే వాళ్ళం కాదు. నేను ఈ శివరాత్రి వస్తుందంటే మా అమ్మ కొంచెం హ్యాపీగా ఉండేది. ఎందుకంటే ఆ ఒక 30 రోజులు 8 రోజులు మా అమ్మ కొంచెం గాలి పీల్చుకునేది. అంటే మాల వేస్తాం ఇవి ఉండవు, కొంచెం కాముగా ఉంటది, ఈ విధంగా ఉండేది అనమాట. మళ్ళీ మాల తీయగానే ఇంకా మళ్ళీ నార్మల్ గా వినకూడని విషయాలన్నీ వినేదన్నమాట మా అమ్మగారు. అలాగే ఫ్రెండ్షిప్ లో విషయంలో మాత్రము ప్రతి ఏరియాలోని కూడా ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎక్కువగా ఉండేది. ఆ సర్కిల్ లోకి ఎందులో పడితే అందులో దూరిపోతుండేవాడిని చాలా విషయాలు. అంత మంచి ఫ్రెండ్షిప్ కాకుండా అంత బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉండేది. బ్యాడ్ ఫ్రెండ్షిప్ నేను తిరిగిన సర్కిల్లోని చాలా మట్టిగా ఎక్కువ మట్టిగా అంటే మంచి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు తిరిగేవాడిని కాదు. నాకు ఎక్కువగా సపోర్ట్ ఏంటంటే ఈ యొక్క చెడు వ్యసనాల్లో తిరిగిన వాళ్ళతో నేను ఎండేవాడిని. ఎందుకంటే మనకు మందు ఇప్పించిన వాళ్ళు ఎవరు ఉంటారు, లేకపోతే మనం చేసిన వాళ్ళు ఇలాగా వాళ్ళు ఏం చేసేవారు, ఈ మందు కావాలన్నా ఏం కావాలన్నా ఎటో కాస్త మనం దారి మళ్ళించేవారు ఈ విధంగా. ఈ లోపు సడన్ గా మరి మా అమ్మ చేసిన పుణ్యమో మరి మా అమ్మగారు ఏ ప్రార్థన చేసుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి పెళ్లి సంబంధం కుదిరింది. ఒక అమ్మాయి మన అక్కేపాలెం సంబంధం నుంచి వచ్చిందనమాట. అక్కేపాలెం నందగిరి నగర్ నుంచి. అక్కడ మా పిన్ని వాళ్ళు ఉండేవారు. మా పిన్ని వాళ్ళ దగ్గరికి చూడడానికి వెళ్ళినప్పుడు ఈ సంబంధం చూశారు. చూసి మా అబ్బాయికి అయితే బాగుంటది ఈ సంబంధం అని చెప్పేసి మా అమ్మగారితో వచ్చి, అక్క నేను ఒక అమ్మాయిని చూశాను, ఇలాగ అబ్బాయికి అయితే అది బాగుంటది అనుకూలంగా ఉంటది అని చెప్పేసి అనగానే, మరి ఇది దేవుడి నిర్ణయం. ఎందుకంటే మేము అనుకోలేదు, ఊహించలేదు. వివాహమే ఒక అద్భుతంగా జరిగింది. అమ్మాయిని చూడడము, అదే వారంలో మాటలైపోవడము, మళ్ళీ మరుసటి వారంలోని ప్రతానం కూడా అయిపోయింది. ఈ లోపు ప్రతానంకి పెళ్లికి సంవత్సరం 1 year గ్యాప్ వచ్చింది. ఈ 1 year గ్యాప్ లోని మా మిసిస్ దగ్గరికి వెళ్ళడం, కలడం, మాట్లాడడం జరిగేది. తనకేం తెలిసేది కాదు. ఈ లోపు మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. ఏంటంటే నేను ఒక మంచి వ్యక్తిగా తెలుసు ఆవిడకి, ఏ విషయమైనా గుడ్డిగా నమ్మింది. ఆ విధంగా మొత్తానికి వివాహం జరిగిపోయింది. ఒక 1 year తర్వాత మా అక్కగారు దుబాయ్లో ఉండేవారు. దుబాయ్ నుంచి రాగానే వివాహం జరిగింది. వివాహం జరిగిన 1.5 సంవత్సరం వరకు మా ఆవిడికి నా పరిస్థితి ఏంటో, అసలు నా క్యారెక్టర్ ఏంటో అసలు ఏమీ తెలియదు. మా ఆవిడకి తెలిసిన ఉద్యోగం ఏంటంటే నేను ఒక షాప్ లో పని చేస్తాను, అందులో సేల్స్ మ్యాన్. డబ్బులు ఏమైనా అంటే వసూలు చేసుకునే పద్ధతి. ఉదయం వెళ్ళిపోవడం, అది కొన్నాళ్ళు చేయడం. ఏమంటే షాప్కి వెళ్ళారంటే నేను వెళ్ళలేదు, లేదా పని మీద వెళ్ళాను. ఏమంటే ఫైనాన్స్ అని చెప్పేవాడిని, ఏదైనా వసూలు చేయాలి అంటే ఇలాగ అనుకుంటే వెళ్ళిపోయేవాడిని. కొన్ని రోజుల తర్వాత మా ఆవిడ తెలియని అంటే వినలేని విషయాలని వినేదన్నమాట. మీ ఆయన ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, మీ ఆయన ఇలాంటి వాడు అని ఈ విషయాలన్నీ ఆవిడకి తెలుస్తున్నప్పటికీ, ఈ లోపు ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ మా ఆవిడకి ప్రెగ్నెన్సీ రావడం, పాప పుట్టేయడం. ఈ 1.5 year ఇదంతా జరిగిపోయింది. ఈ పాప పుట్టిన తర్వాత వినలేని విషయాలన్నీ ఆవిడ విన్నప్పుడు గుండెలు పగిలిపోయినట్లాగా. చిన్న వయసు బాల్య ఆ అమ్మాయికి ఇంకా 16వ సంవత్సరం 17వ సంవత్సరం ఇంకా రాకముందే వివాహం జరిగిపోయింది. నాకు కరెక్ట్ గా నా ఏజ్ 21 నుంచి 22. 2002 4వ నెల 17వ తారీఖుని వివాహం జరిగింది. అయితే అన్యుల వివాహము మేము చాలా చక్కగా ఆ వివాహం జరిగింది. దేవుడు అంటే మా అమ్మగారు ఏంటంటే ఒకగాని ఒక కొడుకు కదా, మరి కొద్దిగా
ఇదే వివాహం జరగాలి, ఘనంగా జరగాలని బాగా చెప్పి మా చేశారు. అక్కగారు ఉద్దేశించి అవును. మా ఇంట్లో మొట్టమొదటి వివాహము, ఇంకా నా వివాహం కూడా ఘనంగా జరగలేదని మా అక్కగారు మా అమ్మగారు ఉద్దేశించి వివాహం కొంచెం ఘనంగా జరిగించారు. చేశారా? వివాహం జరిగింది. మా అక్కగారు వివాహం జరిగిన తర్వాత పేరజాది అయిపోయింది. తను మళ్ళీ మామూలు యాజిటీజ్గా దుబాయ్ వెళ్ళిపోయారు. ఓకే. ఇక్కడ సాగుతుంది ఏంటంటే ఆ కుటుంబం ఉమ్మడి కుటుంబం. ఓకే. మా అమ్మగారు నేను మొదట ఉండేవాళ్ళమి. ఎప్పుడైతే మా అక్కగారు దుబాయ్ వెళ్ళిపోయారో మా అక్కగారి పిల్లలు, మరి మా పిన్ని గారు, అంటే అందరూ మా వదిన గారి పిల్లలు, మా అన్నయ్య గారి పిల్లలు అన్నమాట. వాళ్ళందరూ మొత్తం అంతా ఒకే కుటుంబం, ఒకే ఇల్లు. ఈ ఇంత పెద్ద కుటుంబంలో నా భార్య వచ్చి అక్కడ చిక్కడిపోయింది అనమాట. అంటే ఇంత పెద్ద కుటుంబం అనుకోలే, ఊహించలేదు. ఏదో ఒకే కొడుకు అన్నారు కదా, సింపుల్ గా ఉంటదని. అయినప్పటికీ కూడా తన ఆశ ఏంటంటే నా భర్త అని చెప్పేసి, ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తనకు తెలిసిందో, తను ఇక్కడ ఇంట్లో ఉన్న సమస్యల కంట నా నుంచి ఆవిడకి ఎక్కువగా సమస్యలు ఎక్కువైపోయాయి. అంటే నమ్మించి నన్ను మోసం చేశాడా నా భర్త, ఇంత మంచోడుగా అంటే నటించాడా ఏంటి అని తన భావము బయటికి చెప్పుకోలేదు, కానీ ఏడ్చారు. ఎవరికి చెప్తే ఈ పరిస్థితులు తీరితే? ఎందుకంటే ఇంటి పట్టు ఉండేవాడు కాదు, మాట్లాడితే గుండెలు పగిలిపోయిన విషయాలు ఆవిడకి తెలిసేది. మీ ఆయన ఇలాంటోడు, మీ ఆయన ఇలా తిరుగుతాడు, ఇలా అమ్మాయిలతో తిరుగుతాడు, లేని వ్యసనం లేదు, మీ ఆయన పెద్ద ఇలాగా అలా ఇలాగని చెప్తూ ఉంటే ఒకటి 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 వింటున్నప్పుడు ఆ చిన్న వయసులో 16 నుంచి 19 సంవత్సరాలకి 2 పిల్లలు పుట్టారు. చిన్న పాప పుట్టింది, అది పెద్ద పాప పుట్టింది 2003లోని, 2005లో చూస్తే ఈ చిన్న పాప పుట్టడం. ఈ 3 సంవత్సరాలు ఎలా గడిచిపోతున్నప్పుడు ఈ 3 సంవత్సరాల్లోని ఎన్నో పరిణామాలు, ఎన్నో పరిస్థితులు. ఈ పరిస్థితులు ఈ 3 సంవత్సరాలు జరిగిన గొప్ప విషయం అంటే, ఒక విషయం ఏంటంటే, తెలియకుండా ఒకరికి నేను సూర్తి ఉండి మర్డర్ కేసుల దగ్గరికి, అది నాకు సంబంధం లేదు, అయినప్పటికీ కూడా నేను అక్కడికి వెళ్ళి నా పేరు ఇచ్చేసి నేను అందులో అటెండ్ అయిపోయాను. అందులో అటెండ్ అయిపోయి మందు మెయిన్ ఏంటంటే ఈ పరిస్థితులన్నీ నన్ను తయారు చేసిందని వీక్నెస్ అంటే బలహీనత. డబ్బులు వస్తే కొంత మందు ఉంటది, లేకపోతే దొరుకుతుంది, నలుగురిలోని ఇలా పేరు ఉంటదని తప్ప జీవితం పాడైపోతుంది, బ్రతుకు పాడైపోతుంది అనేది లేదు. వెళ్ళాను, కోర్టుకి సరెండర్ అయ్యాను, కోర్టులోనే ఉన్నాను. ఆ కోర్టు నుంచి మళ్ళీ బెయిల్ నుంచి బయటకు వచ్చాను. ఆ కేసు నడుస్తుంది. ఆ కేసు నేను అనవసరంగా ఎలాగున్నాను, ఎలాగిరిక్కిపోయినా, ఎందుకు దీంట్లోకి వెళ్ళానా, ఈ కేసు తప్పించుకుందాము, ఈ కేసు నుంచి నాకు సంబంధం లేకుండా పారిపోదాం అని చెప్పి నేనేం చేశానంటే, ఈ లోపు మా అక్కగారు అలాగే దుబాయ్లో ఉన్నారు కదని చెప్పి మా అక్కగారికి చెప్పాను, అక్క నేను ఇలాగ దుబాయ్ వచ్చేస్తున్నాను, మరి నాకు ఇలాగ పరిస్థితులు ఏం బాగాలేదంటే, సరే తమ్ముడు వచ్చా అని చెప్పి మా అక్కగారు వీసా తీసి పంపించడం జరిగింది. నేను వెంటనే దుబాయ్ వెళ్ళిపోయాను. దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత మా అక్కగారు అక్కడ చెప్పారు, ఇండియాలోని ప్రవర్తించినట్లు మీరు ప్రవర్తించద్దు, అక్కడలా కాదు, ఇక్కడైనా ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా చూసుకో అని 10 సార్లు చెప్పి మా అక్కగారు, ఎందుకంటే మా అక్కగారిది వేరు, నా పని వేరే మాట. నేను వేరే రూమ్ లో కుర్రోళ్ళతో ఉండేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా నాకు మందు అంటే, అక్కడ స్నేహితులు తగిన వాళ్ళందరూ మందు క్యాండిడేట్లే మా రూమ్ లోని తాగడము. ఈ తాగిన తర్వాత ఈ మందు ఎక్కువైపోయింది, ఒక అతను నేను కొట్టాను దుబాయ్ లోంచి. ఆ కొట్టేయడము, అది అతను కేసు పెడతాను అలా పెడతాను అని చాలా జరిపించడం, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పారిపోయి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళడము, ఈ విషయాలేమీ మా అక్కగారు తెలియదు. ఈ కొట్టడము చాలా పెద్ద రిస్క్ జరిగింది అనమాట. ఒకటి అది ఎవరికి చెప్పుకోలేని విషయం అనమాట జరిగింది. అయితే ఈలోపు ఇలా ఉంటుండగా ఇక్కడి నుంచి నేను వేరే దగ్గరికి పారిపోయి ఆ రూమ్ లో ఉండలేక, ఒకవేళ వెళ్తే అక్కడ పోలీసులకు అప్ చెప్తారేమో, ఎందుకంటే మేము వీసా లేకుండా బ్రతుకుతున్నాం అక్కడ, అంటే కల్లివల్లిగా ఉంటారనమాట. విజిట్ మీద వెళ్ళాము, వీసా పడలేదు మాట మాకు. పడకపోయేసరికి మేము అక్కడ ఉన్నాము. ఉన్నప్పటికీ ఒకవేళ ఇది ఏం జరిగితే అక్కడ నన్ను భయపెట్టారు, నువ్వు అలా కొట్టావు, అతనికి రక్తం వచ్చింది కదా, దానివల్ల వాళ్ళు కేసు కానీ పెడితే నీ జీవితం ఇదైపోతుంది, ఇంక లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతావు, నీ పిల్లలు చూసుకోలేవు. అలాగే ఎప్పుడైతే అతను జడిపించారో, ఒక అతను చెప్పి అనగానే, ఒక 10 రోజులు ఎక్కడికైనా ఉంటే మంచిది, ఇక్కడ నుంచి కొద్ది కోపం చల్లారిన తర్వాత మనం మాట్లాడదాం అన్నారు. సరే అని చెప్పి అక్కడి నుంచి నేను అబుదాబి అని చెప్పి ఒక దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. అబుదాబి దగ్గరికి అంటే మేము ఉండేది షార్జా నుంచి అబుదాబిలోని క్యాంపు పనిలోకి వెళ్ళిపోతే అక్కడ బాగుంటది కానీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగేదంటే, రూమ్ లో సమయం తిండి ఉండేది కాదు. దాంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరు మనల్ని అక్కడ ఎవరు చేరదీరు, ఎవరు చూడరు. దుబాయ్ బ్రతుకు అంటే ఎలాగుంటదంటే, ఎవరి స్వార్థము, ఎవరి ఇండివిజువల్ బ్రతుకు వాళ్ళదే.
ఎవరి మట్టుకు వాళ్ళు తెల్లారి పనిలోకి వెళ్ళిపోయేవారు. నాకు అక్కడ పని లేదు. అవును. ఒక 4-5 రోజులు కడుపు కాల్చుకుంటూ మంచినీళ్ళు, లేకపోతే ఆ అబ్బాయి ఏదైనా మిగిలిపోయిన కొద్ది అన్నం ఏదైనా తన రూమ్ లో పెడితే అది తినడం అలాగ ఉండేది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ నాకు లైఫ్ బాగాలేదు ఇక్కడ అని చెప్పేసి అక్కడ కొద్ది రోజులు ఇంచుమించు 15 రోజుల వరకు బాధపడి ఇంకా నాకు అక్కడ వద్దని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ యాజ్ గా మళ్ళీ నేను సార్జా దగ్గరికి వచ్చాను. సార్జా దగ్గరికి వచ్చిన తర్వాత మా అక్క గారిని కలిశాను. ఎక్కడికి వెళ్ళిపోయి ఫోన్ ఏది అవ్వట్లేదు అంటే ఇలాగ మామూలు చెప్పాను, లేదు డ్యూటీకి వెళ్ళాను, ఇలాగ అబుదాబి వెళ్ళాము, ఇలా జరిగిందని. ఎక్కడైనా తిరంగా సమయంగా పని చేసుకొని మా అక్కగారు చెప్పడం జరిగేది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెండ్ కలిస్తే ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే సడన్ గా ఒక రోజు నన్ను చర్చికి దగ్గర తీసుకెళ్ళాడు. సడన్ గా అని నేను ఇలాగ వెళ్తున్నాను, పని కోసం వెళ్తున్నాను, వస్తాను. చర్చ్ అంటే ఈ లోపు మనం గురుస్వామిగా ఉండడం ఇది పూజలు కదా మనకి. ఈ పూజలు పునస్కారాలతో మనకి ఏంటంటే చర్చ్ అన్న యేసు ప్రభు వారు అన్న మనకి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మతము ఏదో బోధిస్తారు, వాళ్ళు ఏదో చెప్పేసి మార్చేస్తారు, ఇప్పుడు చేసినట్లా ఉంటది అనే ఆలోచనలతో ఉండేది తప్ప అంటే యేసు ప్రభు వారు అంటే నాకు ఏం ద్వేషము కాదు. అంటే దేవుళ్ళతో పాటు అంటే నేను పూజించినప్పుడు ఏం చేసేవాడు అంటే నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండేవారు, అలాగే మరి ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవారు. నేను చదువుకున్న సమయంలో నేను తిరిగిన సర్కిల్లో కొన్ని చాలా మంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మసీదు పిలిస్తే వెళ్ళేవాడిని, వాళ్ళు ఎక్కడ ఫంక్షన్ అయినా. అలాగే చర్చిలో ఫ్రెండ్స్ ఎవరైనా పిలిచారనుకోండి మామూలుగా వెళ్ళేవాడిని. కానీ ఏదైనా పాయింట్అవుట్ చేస్తే నా దేవుడు గొప్ప అంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. ఎందుకంటే దేవుడు అనేవారు అందరూ ఒకటే, ఎవరు నమ్మిన సిద్ధాంతం వాళ్ళకి గొప్ప. నా దేవుడు నాకు గొప్ప, నీ దేవుడు నీకు గొప్ప అంటే నీ దేవుడు గొప్ప అంటే మాత్రం నేను ఒప్పును. నీ దేవుడు అంటే సమానం, దేవుళ్ళు అనేవారు అందరూ సమానం. ఎందుకంటే దేవుడు అనేవారు అందరికి మంచి చేస్తారు తప్ప చెడు చేయరు అనే ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా మాట్లాడితే మాత్రం తట్టుకోలేకపోతుండే వాళ్ళు. ఆ తట్టుకోలేని మనస్తత్వం ఎక్కువ ఉండేది. దానివల్ల ఎవరైనా క్రైస్తవులు సోదరులు ఎవరైనా నన్ను మాట్లాడినప్పుడు వాళ్ళని వాదించేవారిని. ఎక్కడైనా ప్రేయర్ పెట్టుకొని దాన్ని ప్రత్యేకంగా ఇలా చెప్తే దాని కొరకు కూడా నేను కొంచెం ఖండించినట్లు మాట్లాడేవాడిని. అలాగా కాలక్రమేపీ జరుగుతుంది. దుబాయ్లోని ఎప్పుడైతే ఈ యొక్క పరిస్థితి జరిగిందో ఈ లోపు నా భార్య చెప్పుకోలేక ఉండలేక ఇక్కడ ఆవిడ చూస్తే ఇండియాలో ఉంది. ఒక పక్క నుంచి దానికోసం ప్రెజర్ పడిపోతుండేది మా అమ్మ మీద మా ఆవిడ మీదన. ఏంటి ప్రెజర్ అంటే అమ్మ మీ అబ్బాయి ఇలాగ మరి కోర్టుకి అటెండ్ అవ్వాలి, ఈ లోపు చూస్తే మీ ఆయన అక్కడ లేరు, మీ అబ్బాయి చూస్తే ఎలా లేరని మా అమ్మ మీద మా ఆవిడ మీద అంటే మా అమ్మగారి మీద ఎక్కువ ఒత్తిడి పడేదిలేండి. ఏ విషయం వచ్చినా మా అమ్మగారిని అడిగేవారు. నా భార్యకి ఏం తెలియనిచ్చేది కాదు మా అమ్మ. ఏం లేదులమ్మ నేను చూసుకుంటాను నువ్వు ఉంటున్నా అలాగనేది. సరే ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఫోన్ చేసి మా అమ్మగారు మాట్లాడారు. ఏమండి ఇలాగ వస్తుందా అంటే మా అమ్మగారు ఏమని మాట్లాడు, బాబు ఇక్కడ కేసు ఏదో ఉందంటున్నారు, ఇలాగ అంటున్నారు, మరి నువ్వు త్వరగా రావాలి లేకపోతే మరి ఇలాగా అరెస్ట్ వారెంట్ అని పంపిస్తున్నారు, నువ్వేదో పచ్చకారులు ఉన్నా ఇలా వైద్యానికి వెళ్ళావని చెప్పి ఏదో చెప్పుకొస్తాను. అలాగా వాళ్ళు ఏదో చెప్పారు, అవతల ఏదో మాట్లాడారు, లాయర్ గారు రీకాల్ పెట్టడం ఇవన్నీ జరిగింది. ఈ లోపు మరి నేను రావాలంటే పాస్పోర్ట్ రావాలి, నాకు వీసా లేదు, ఇదేం చేయాలో తెలియట్లేదు. మొత్తానికి నేనైతే ఒకటే అనుకున్నాను, ఒకవైపు వాడేమైనా కేసు పెట్టాడు అనుకో, ఆ కేసులో ఇరుక్కుపోతే ఇంకా లైఫ్ లాంగ్ జైల్లో ఉండిపోవాలని అదొక బాధ. అతను అయితే ఇక్కడ ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు అతను ఒకటి చెప్పాడు, అనియా నేను కూడా గుడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను, నేను దండం పెట్టుకుంటాను, చర్చికి వెళ్ళినప్పుడు నాకు మంచి జరిగింది, అని తర్వాత నేను చర్చికి వెళ్తున్నాను కనుక నువ్వు వచ్చి దండం పెట్టుకో, దానికే ఉంది అడుగుదామని చెప్పి అనగా నేను తనతో పాటు నేను చర్చికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళదు కానీ బయట ఉన్నాను. లోపల ఒకళ్ళు సాక్ష్యం చెప్పుకుంటున్నారు ఆ చర్చిలోని ఇలా జరిగిందని. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను, ఏంటి వీళ్ళు ఎలా సాక్ష్యం చెప్తున్నారు అని ఇలాగే చెప్తూ ఉంటారు, ఉన్నవి లేని ఉన్నట్లు కల్పించి చెప్తూ ఉంటారు, అంటే వీళ్ళు మతంలో కలుపుకోవడానికి ఇదొక టెక్నిక్ ఉపయోగిస్తారు అని చెప్పి నేను మనసులో అనుకున్నాను. కానీ ఆమె ఏడుస్తూ ఒక మాట చెప్పింది, నేను ఇలాగ పూజలు చేసేవాడిని, ఇలా చేసేదాన్ని, కానీ నాకు ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చింది, ఎవరికి చెప్పుకోవాలని పరిస్థితి, ఇలాగ బ్లీడింగ్ అయిపోతుండేది, చాలా బాధలు, ఇటు ఇండియా వెళ్ళలేక ఇలా ఉన్నప్పుడు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘ ప్రార్థన అంతా దేవుడు విని దేవుడు నన్ను ముట్టి ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి నన్ను దేవుడు విడిపించారు అని అనగానే అంటే అప్పుడు నాకు అనిపించింది, అంటే క్యాన్సర్ వ్యాధి నుంచి దేవుడు విడిపించాడంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల నుంచి కూడా దేవుడు నన్ను విడిపిస్తాడా? విడిపిస్తే దేవుడు అంటే విడిపిస్తే మంచిదే కదా. ఏదో గుడికి వెళ్ళి నేను విశాఖపట్నం ఇండియా ఎలాగానే మొట్టమొదటి నేను
మళ్ళీ శబరిమలకి వెళ్ళాలి, ఆహాహా. అయ్యప్ప మాల వేయాలి, ఎందుకంటే నేను మొక్కు ఉండిపోయింది. ఆ, మరి నా పెద్ద కూతుర్ని తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టించాలి, ఎందుకంటే నా పేరు పెట్టుకున్నాను కనుక నా పెద్ద కూతుర్ని కొన్ని తీసుకెళ్ళి, అదో మొక్కు ఉండిపోయింది. నా చిన్న కూతుర్ని విజయవాడ తీసుకెళ్ళాలి, అదొకటి. అమ్మ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. ఆ మొక్కుతో పాటు ఈ మొక్కు కూడా. ఉమ్, అంటే నా ఎలా మొక్కున్నా అంటే నాగాపట్నం అంటే మా అమ్మగారు ఆ చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది అని చెప్పాను కదా బాల్యదినములు అని. అవునవును. ఏంటంటే మా నాన్నగారు మా అమ్మగారిని తీసుకెళ్లి సముద్రంలో తోసేసారు చంపేయడానికి. ఓహో, ఓకే. అదే 31st నైట్ తడిసిపోయింది ఏంటని అవును. చెప్పి ఆ టాపిక్ మనం అక్కడ ఆగిపోయాం కదా. ఉమ్, ఏంటన్నప్పుడు ఆ పరిస్థితి ఎలాగొచ్చిందంటే మా అమ్మగారు ఆ కన్నిమరం కొండ ఎదురుగా జట్టి ఉంటది, అవతల పక్క సాగరదుర్గ గుడికి వెళ్ళేది, ఓకే. అటువైపుకి ఇటువైపుకి వెళ్ళి వంతులు ఉంటది ఉహుహు. మధ్యలో. అక్కడ ఆ పరిస్థితిలో అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళి మా అమ్మగారిని సముద్రంలో తోసొచ్చారు మా నాన్నగారు. అబ్బా. తోసి వచ్చేస్తే మేము అప్పుడు వచ్చి మా అమ్మగారు మొత్తానికి ఎలాగైతే ఏంటి, ఆ సముద్రంలోని వేలాడుతూ ఆ చెంగు మరి దేవుడే అక్కడ రక్షించారు. ఆ, ఆ చీర ఉన్నప్పుడు ఆ చీర చెంగు ఒక రాయికి తగిలి కుక్కంలాగా ఉండిపోయింది. ఓకే, ఓకే. ఆ ఉండిపోవడము మా అమ్మగారు ముಳುగుపోకుండా అది ఆస్కారం అయింది అనమాట. ఓకే, ఆహా. ఈలోపు మా నాన్నగారు తోసేయడం వెళ్ళిపోయారు. అంటే దాని బతికేది అయిపోయింది, తోసేని చచ్చిపోయి ఉంటది ఈ లోపని. ఆ, వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ చెట్టు చీకటి, అర్ధరాత్రి ఎవరు లేరు. అరిసి 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 ఈ లోపు అలా ఈడ్చుకుంటూ ఎక్కలేని మనిషి ఎక్కలేక ఎక్కలేక ఆడమని చీకటి ఏం కనిపించట్లేదు, లైట్లు లేవు. ఓ, ఆ చీకట్లోని కనిపిస్తుంది ఒకే ఒకటి అంట, ఆ కన్నిమరము కొండ మీద ఆ సిలువ. సులువుగా. ఆ సిలువ కనిపిస్తున్నప్పుడు ఆ సిలువని చూస్తూ ఒకటే ప్రార్థన చేసుకుందంట, ఓకే. అమ్మా తల్లి ఇదిగో నీవు నన్ను బ్రతికించి నా బిడ్డల వద్దకు పంపిస్తే ఉమ్, నేను నా బిడ్డలో కలిపి నీ పేరు చెప్పుకొని నీ గుడికి వస్తాము. ఆహా, ఓకే. ప్రభువా నా బిడ్డల్ని మీకు, నా కుమారుడిని మీ కొరకు సమర్పించుకుంటానని. ఉమ్, అంటే సమర్పణ అంటే ఏముంటది, ఏదో ఉంటది కదా పేరు పెట్టుకోవడం మొక్కు. అవును. మామూలుగా ఒకవేళ బ్రతికుంటే మీకు ఎలాగుంటే అలా మొక్కుబడిగా చిన్న మొక్కుబడి చేసుకుంది. ఆహాహా. అలా మొక్కుబడి చేసుకుందంట. అది ఎప్పుడు తెలిసిందంటే ఆ విషయం ఎప్పుడంటే మా అమ్మగారు చనిపోయే ముందు నేను అడిగాను, అమ్మా ఈరోజు ఈ పరిస్థితిని నువ్వు చూసావా, ఈ బ్రతుకు ఇలా ఉంటాను, ఇలాగా ఒక పాస్టర్ని అవుతానని నువ్వు ఎప్పుడైనా కలకాసావంటే ఉమ్, మా అమ్మగారు నవ్వుతూ నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, నాన్న నువ్వు ఎప్పుడో చనిపోతావు అనుకున్నాను, ఉమ్, నీ పుట్టుకలోని నీ జాతకం చూపించినప్పుడు అమావాస్య రోజు పుట్టావు, ఓకే. ఆ అమావాస్య రోజు పుట్టినప్పుడు నువ్వు ఇలాగా బ్రతుకుతావని నేనైతే అనుకోలేదు. ఆ, అయితే జ్యోతిష్యం నాకు చెప్పిన ఏమంటే, అయితే గొప్పవాడు అయిపోతాడు, లేకపోతే ఎవరికి కానరాకుండా అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతాడు, పెద్ద గజ్జి దొంగ అయిపోతాడు, ఆ, పెద్ద రౌడీ షీటర్ అయిపోతాడు, ఇలాగని చెప్పుకొచ్చారంట, పెద్ద ఇలాగైపోతారని. కానీ నీ జీవితంలో నేను చూసుకుంటే నువ్వు అలాగే అయిపోయావు, ఆ విధంగా అయిపోయావు అంటే వాళ్ళు అనే మాట నిజమైందని నేను అనుకున్నాను. ఓకే. ఆ, కానీ ఈరోజు నువ్వు ఒక పాస్టర్ అయ్యి నువ్వే అనేక మందికి ఒకప్పుడు ఏ చేతులతో అయితే నువ్వు మాలలు వేసావో ఆ, అదే చేతులతో ఈ రోజు అనేక మందికి దేవుని మాటలు చెప్పి ఆ, వాళ్ళని రక్షణ ఇస్తున్నావు. అవును. అది నేను చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. ఆ రోజు నా కొడుకుని ఎందుకు ఇచ్చావు ప్రభువా, ఇలాంటి వాడు చచ్చిపోతే బ్రతుకని అనుకున్నాను. అవును. ఈ రోజు అనుకుంటున్నాను, ప్రభువా ఈ కొడుకుని నాకు ఇచ్చి నేను ఎంత మేలు పొందుకున్నానా, ఇంకా నాకు చాలు, నా జీవితంలో నా కూతురు జీవితము సెటిల్ అయిపోయింది, నా కొడుకు జీవితం కూడా నిలబడిపోయింది, ఇంకా నేను సంతోషంగా నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి తను సాక్ష్యం చెప్పింది. అయితే అప్పుడు ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఈ మాటలు వచ్చాయి, నాన్న ఆ రోజు సముద్రంలో మీ నాన్న నన్ను తోసి వెళ్ళిపోయినప్పుడు నాకు సిలువ కనిపించింది, ఆహా. ఆ సిలువకు నేను ఒకటే అనుకున్నాను, నా బిడ్డల్ని నీ కొరకు సమర్పించుకుంటానని. ఓకే. ఆ, ఆ విధముగా ఈరోజు నీ భార్య చేసిన ప్రార్థన అంటే వివాహము ఒక అద్భుతం, అవును. సడన్ గా జరగడము, ఆమె ఇన్ని తెలిసి కూడా ఓర్చుకోవడము ఉమ్, ఎంత ఓర్పు అంటే, నిజంగా నేను కళ్ళ ముందు చెడు స్నేహాలు తిరుగుతున్నప్పుడు, ఆ, మరి వ్యభిచారంలో పట్టబడినప్పుడు, ఆ, వ్యసనాల్లో పట్టబడినప్పుడు, పరిస్థితులతో పట్టబడినప్పుడు, ఈ యొక్క కేసుల్లో పట్టబడినప్పుడు కూడా అన్ని పరిస్థితులకి కూడా తెలిసినప్పుడు అనేక మంది సలహాలు ఇచ్చారు నా భార్యకి. అవును. ఏమని, ఇలాంటి వాడితో నువ్వు ఎలా కాపురం చేస్తున్నావు, ఇలాంటి కుటుంబంలో ఎందుకున్నావమ్మా, అవును. వెళ్ళిపోతే బాగుంది కదా, నువ్వు మంచి లైఫ్ ఉంటుంది, నీ బిడ్డల కొరకే నువ్వు బ్రతకాలి కదా, అవును. ఇక్కడ ఉన్నావంటే నీ జీవితం ఇలాగైపోతుంది అన్నప్పుడు కూడా నా భార్య అయితే ఏ రోజు నన్ను నిలదీయలేదు. నీ అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళు అని చాలా మంది చెప్పారు నా భార్యతో, అవును. కానీ ఏ రోజు కూడా నా భార్య ఒక పోలీస్ స్టేషన్ మెట్టి కానీ వీధిలోకి లాగి పెద్ద మనుషుల్లో గొడవ పెట్టడం కానీ ఏ రోజు చేయలేదు. ఒకటే
ఏ రోజుకైనా నా భర్త మారుతాడు, ఏ రోజుకైనా నా భర్త మారు. కానీ ఎలా మారుతాడు, ఎలా మారుతాడు అంటే అప్పుడు ఒకరోజు అంటే నా భార్య కూడా ఒక స్థితిలో మాలేసింది. ఒకరోజు అంటే నేను మాలేసాను, నాతో పాటు ఒకరోజు అడిగినప్పుడు నా భార్య కూడా ఒకరోజు మాల వేసింది. అంటే ఈ యొక్క మా అక్క గారు, నేను, మా బావగారు అందరిమి మాలలు వేసేవాళ్ళమాట. ఇక శివరాత్రి వచ్చిందంటే వాళ్ళు అంటే ఆడవాళ్ళని వాళ్ళు డేట్స్ అయి ఉంటాయి కదా, వాళ్ళు చూసుకునేవారు. ఆ పరిస్థితులు చూసి ఆడవాళ్ళు కూడా 3 రోజులకని 5 రోజులకని మాలలు వేసేవారు. గుండలు తొక్కేవాళ్ళు. నేను, మా బావగారు, మా అక్క గారు నిప్పుల మీద తొక్కడము జరిగింది. ఒకే సంవత్సరం నా భార్య మాలలు వేసింది. అంటే ఈ విధంగానే నా భర్త మారుతాడేమో, తనతో పాటు ఏకీపిస్తే నా భర్త మారుతాడేమో అని తను మాల వేసి నిప్పుల గుండం కూడా తొక్కడం జరిగింది. సోలాలే గుచ్చుకుంటారు అవి నోటి సోలాలు ఒంటి నిండా వేయడము, నేను వేసుకునేవాడిని, ఇతరులకి కూడా వేసేవాడిని. అవన్నీ జరిగేవన్నమాట. అంటే ఫోటోలో కూడా ఉంటది అది, ఇతరులకి వేసి ఎలాగుంటది ఆ పరిస్థితి అనేది. అయితే నా భార్య వేసినప్పుడు అప్పుడు అనుకుందంట, నా భర్త ఎందుకు మారట్లేదు, మంచి వ్యక్తే కానీ వ్యసనాలు మాత్రమే నా భర్తని ఇలా ఏ విధంగా వ్యసనం తప్ప మిగతాదన్నీ మంచిదని చెప్పి తను అనుకొని ఒకరోజు గుడిలోకి వెళ్ళి, నేను ఏ రోజు ఏ మాల అయితే వేసేవాడినా దుర్గలమ్మ గుడిలోకి వెళ్ళిపోయి, అంటే నా భార్య చెప్పిన సాక్ష్యం ఇది, నుంచొని ఏడుస్తూ అడిగిందంట, నా భర్త ఈ రోజు ఈ వ్యసనములతో ఎందుకున్నాడు, ప్రతి సంవత్సరం మాల వేస్తాడు కదా, అనేక మందికి ఏదో చెప్తున్నాడు కదా, అనేక మందికి ఏదో చేస్తున్నాడు కదా, మరి నా జీవితంలోకి రాబోతుకి ఎందుకు జరగట్లేదు, ఈ పరిస్థితులు ఎందుకు మారవు అని చెప్పి ఏడుస్తూ ఉపవాసం ఉండి శుక్రవారం ఉండి అడిగింది. ఏ సమాధానము రావట్లే. ఏంటి రావట్లేదు అని చెప్పి చాలా ఏడుస్తూ, అంతేనా నా బ్రతుకు, అరుగు బ్రతికేనా, ఇదే నా పరిస్థితి అంటే ఇలాగే నేను మరణిస్తానా, నా భర్తతో కలిసి నవ్వుకొని మేము నలుగురము కలిసి సంతోషంగా ఉండే దినాలు మాకు రావా అని ఏడుస్తున్నప్పుడు ఒకరోజు నా పెద్ద పాపకి భోజనం తినిపిస్తూ ఎవరో మా పక్కింటి వాళ్ళు డెలివరీ అయితే పెద్ద పాప తినిపిస్తూ అడిగిందంట, అమ్మ ఏం జరిగింది, ఇలాగా మీ వదిన గారికి ఎవరు పుట్టారంటే బాబు పుట్టి చనిపోయారు అని చెప్పేసి. అవునా, బాబు పుట్టి చనిపోయాడా, సరే అయ్యా అవును, మా వదిన గారికి ఇంకా తెలియలేదు, ఆపరేషన్ అయింది కదా, ఇంకా మత్తులో ఉంది, ఇంకా బయటికి రాలేదంట. అలా సరేలే అని చెప్పేసి మా ఆవిడ అనుకొని మా పాపకి భోజనం తినిపించి లోపలికి వచ్చింది. అదే రోజు రాత్రికి ఒక దర్శనం. ఎలాంటి దర్శనం అంటే మా ఆవిడ తెల్ల చీర కట్టుకొని మొర పెడుతుండగా ఒక తెల్లటి అంగి వేసుకొని ఒక వ్యక్తి వచ్చి నా భార్య ముందు నిలబడి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇతను అడుగుతున్నారంట, తెల్లగా అంగి వేసుకొని వచ్చిన వ్యక్తి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏంటంటే, ఎవరండి మీరు, ఎవరండి ప్రభు మీరేనా, నేను పిలవలేదు, అసలు నేను ఎప్పుడు అడగలేదు, మిమ్మల్ని ఎప్పుడు నేను అడగలేదు ఏంటి అని చెప్పేసి తనలో తను అనుకుంటూ ఈ మొర పెట్టుకున్నప్పుడు అంట, ఎందుకు మొర పెడుతున్నావు అమ్మా, ఏంటి ఏడుస్తున్నావు అంటే, ఎదుగో ప్రభు పక్కింట ఒక ఆవిడ డెలివరీ అయింది, బాబు చనిపోయారంటే ఇంకా తెలియలేదంట. అంటే అయితే ఇదిగోనమ్మా అని చెప్పేసి ఆ ఆకాశం నుంచి ఒక హస్తం వచ్చి ఆ పక్కనే మా ఇంటి పక్కనే కాలం ఉంటుంది, ఆ కాలంలో చేయి పెట్టి ఒక బాబుని తీసి మా పాస్టమ్ గారికి అదే మా ఆవిడకి ఇచ్చారంట. మా ఆవిడకి ఇస్తే మా ఆవిడ ఏం చేసిందంటే అంటే నా బాబుని తీసుకెళ్లి ఎవరైతే చనిపోయారో ఆవిడ చేతిలో పెట్టేసి జాగ్రత్త దాచుకొని చెప్పేసి పెట్టేసి వచ్చేసిందంట. అయితే అప్పటికి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, అప్పటికి మేము ఆల్రెడీ పూజలు ఈ విగ్రహారాధనలోనే ఉన్నాం. సడన్ గా తను అనుకుందంట, ఏంటి ఈ పరిస్థితి, యేసుప్రభు నా కళ్ళకి రావడం ఏంటి, అందులో నా ఆవిడ కొడుకు చనిపోతే నేను ఏడవడం ఏంటి, నేను మొరపెట్టడం ఏంటి, వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు ఇలాగే పూజలు చేసుకున్న వారే, వాళ్ళు అన్నిలే విగ్రహారాధికులు, మేము విగ్రహారాధికులు. ఎందుకంటే వాళ్ళ ఆయన కూడా నేను కలిసి మాలలు వేసేవాళ్ళు. మా ఫోటోలో అతను కూడా ఉంటాడు, ఉన్న ఫోటోలోని నాతో పాటు మాలేసి నేను కూడా. ఎవరు చెప్పలేదు ఇంతకుముందు దేవుడి గురించి, ఎవరు చెప్పలేదు, దేవుని కోసం ఎవరు చెప్పలేదు. అయితే ఒక దగ్గర విన్నదంట, ఎప్పుడు మా వదిన గారికి ఒంట్లో బాగాలేనప్పుడు కేజెచ్కి వెళ్ళారు. కేజెచ్కి వెళ్ళినప్పుడు అంట ఒక సందర్భంలో యేసుప్రభు వారు సువార్త అందింది. ఏమని అందిందంటే, అక్కడ 3 వ్యక్తులు వచ్చి
మా వదిన గారికి సువార్త చేస్తున్నప్పుడు మా మిస్సెస్ చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు విన్నదంట. అందులో ఒక కుర్రాడికి యాక్సిడెంట్ అయ్యి బొర్ర విడిపోతే కేజెచ్ నుంచి వాళ్ళు చెప్పారంట, ఈ అబ్బాయి చనిపోతారు, ఇంటికి తీసుకెళ్లిపోని. వాళ్ళ తల్లి గారు విశ్వాసంతో ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఆయన వేసినప్పుడు అంట ఈ తల నుంచి ఇక్కడ వరకు కూడా ఒక కుట్టు లేకుండా, ఒక సర్జరీ లేకుండా ఆ ప్రార్థన ఆయిలతో ప్రార్థనతో దేవుడు ముట్టి స్వస్థత ఇచ్చారు. విడదీసి అతను చూపించారంట ఇలాగ జరిగింది అని. అది చూపించినప్పుడు నా భార్య అనుకుందంట, అవునా, చాలా ఇంట్రెస్ట్ గా విన్నదంట, నిజమేనా, ఇలా జరిగిందా, ఇలా జరుగుతుందా అని అనుకుంది. ఇంకా మర్చిపోయింది, ఎందుకంటే యథావిధి ఒక పాయింట్ అలాగా ఆలకించారు, విన్నారు. ఈ లోపు తర్వాత జరిగిపోతున్న కాలక్రమేపంలో తర్వాత ఈ సంఘటన జరిగిందంతా నా భార్యలో ఒకే తపన అంట, ఏంటి, చర్చికి వెళ్ళాలి, ఎలాగైనా చర్చికి వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి నన్ను అడిగితే చర్చ్ అనే మాట అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నా భార్యతో మాట్లాడడమే సమయమే చాలా తక్కువ, ఉండడం సమయమే తక్కువ. ఉదయం తెల్లవారి 7-8 గంటలకు వెళ్ళాలంటే రాత్రి 1 గంట 2, 3 ఇలాంటి సమయంలో వచ్చినప్పుడు ఇంకా నా భార్య నాతో ఎప్పుడు చెప్తుంది, నేను ఎప్పుడు చర్చికి తీసుకెళ్తాను. అందులోని నాకు ఆదివారం వచ్చిందంటే అసలు ఖాళీ ఉండదు, ఎందుకంటే ఉదయం తెల్లవారి వెళ్ళిపోతాను, ఫ్రెండ్స్ నైట్ తాగేసి వచ్చినప్పుడు. అయితే ఇలాగ అన్నప్పుడు చర్చికి వెళ్ళాలి ఎలాగ అన్నప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారంట, అమ్మ నేను చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళావా? అవునమ్మా నేను చర్చికి వెళ్ళాను. ఇలా ఆకేపాలలోనే నందగిరి నగర్లో లోపల శ్రీనివాస నగర్లో లోపల ఒక చర్చ్ ఉంది, పలానా పాస్టర్ గారు, డానియల్ పాస్టర్ గారు, ఆయన చర్చికి వెళ్ళాను. వెళ్తే అక్కడ చర్చ్ ఉందా, అయితే అమ్మ నన్ను కూడా తీసుకెళ్తావంటే దానికి ఉందమ్మా, రా తీసుకెళ్తానంటే అలాగేనమ్మా ఈ ఆదివారం నుంచి వస్తాను, మా ఆయన గారికి ఏదో చెప్పి వస్తానండి. అయితే మా ఆవిడ గారు నాకు ఏం చెప్పేవారంటే, ఆదివారం వస్తే అమ్మ ఎవరిని నేను మా అమ్మ ఇంటికి వెళ్ళేసి వస్తాను అంటే సరే వెళ్ళాను ఇవ్వండి. తను ఏం చేసిందంటే ఆదివారం రాగానే చర్చికి వెళ్ళేది, చర్చికి వెళ్ళేది, వచ్చేది, చూసుకునేది. కానీ ఏ రోజు నేను చర్చికి వెళ్ళాను, చర్చిలో కూర్చున్నాను ఇలాగా నాకు చెప్పలే. ఎందుకంటే నేను ఒప్పుకునేవా అంటే బహుశా ఆ సమయంలో నాకున్న పరిస్థితులు నేను ఒప్పుకునేవాడిని కాదు. ఆమె చర్చికి వెళ్తుంది, జరుగుతుంది. అలాగే ఒక ఆఫీస్లో కూడా మా ఆవిడ పనిచేసేది, రిలయన్స్ ఆఫీస్లోని. ఎందుకంటే మా ఇంట్లోని నేను జీతం అది ఇచ్చేవాడిని కాదు. మా అమ్మగారు ప్రతిరోజు వీడి పిల్లల్ని పోషించలేనని ఆ మాటలు భరించలేక నా భార్య ఏం చేసిందంటే ఒక ఆఫీస్లోని జాయిన్ అయింది. ఇది ఎప్పుడు జరిగిందంటే నేను దుబాయ్ వెళ్ళి వచ్చిన తర్వాత నా భార్య వేరే ఒక ఆఫీస్లో ఉద్యోగానికి జాయిన్ అయింది. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత మొత్తానికి అయితే అక్కడ చర్చికి వెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు కార్యం చేశారు. మొత్తానికి ఎవరి ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను విశాఖపట్నం అంటే ఇండియా రావడానికి క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు. ఇండియా వచ్చిన వెంటనే నేను మాలేసి, ఎందుకంటే నా మొక్కుబడులు ఉన్నాయి. అప్పటికి పాస్టర్ గారు చర్చికి నడుస్తున్నారు. పాస్టర్ గారు అంటే ఇవన్నీ విన్నారు కానీ అప్పటికి వెళ్ళలేదు. నేను పాస్టర్ గారు ఎప్పుడు వెళ్ళారంటే నేను దుబాయ్ నుంచి వచ్చిన ఒక 6 నెలల తర్వాత, అంటే మా ఇద్దరి మధ్య చాలా గొడవలు చేయాలంటే నేను మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతాను. నేను దుబాయ్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే కేసు క్లోజ్ చేసుకొని బేగా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొని నేను దుబాయ్ రిటర్న్ వెళ్ళిపోవడానికి నా ప్రయత్నం అనమాట. కేసు ఉందని నేను ఉన్నాను, కేసు లేకపోతే నేను వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఆ విధంగా నేను ప్రయత్నంలో ఉన్నప్పుడు నా భార్య ఇంకా పనిలోకి వెళ్ళలేదు, ఎందుకంటే దుబాయ్ ప్రయత్నంలో ఉన్నాను కానీ ఇంకే ప్రయత్నంలో ఇంట్లో గడవడానికి చాలా ఇబ్బంది అయిపోతున్నది. ఈ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మరి ఎలాగైనా నా భార్య పని చేసుకోవాలని చెప్పి పనిలోకి వెళ్ళింది. రిలయన్స్ ఆఫీస్లో చిన్న ఉద్యోగం చేసి నెలకు 3,000 రూపాయలు వచ్చేది. ఆ 3,000 రూపాయలు ఇంట్లో కాలక్రమేపీ జరిగేది. ఈ క్రమంలోనే ఆదివారాల పూట చర్చికి మా అత్తయ్య గారు నడిపించి కొన్నాళ్ళు వెళ్తుంది. ఈ లోపు నాకు ఏం జరిగిందంటే, ఇది అంటే నా డెడ్ లైన్ అనమాట. ఇది మా మిసెస్ డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను తెల్లవారు లెగిసి ఒక అతను నాకు ఫోన్ చేశారు, ఇంటికి వచ్చి లేపారు. మా మిసెస్ తెల్లవారు డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను రాత్రి తాగింది ఎక్కువైపోయి ఇంకా లెగలేదు, ఉండిపోయారు. తన మట్టి తన డ్యూటీ వెళ్ళిపోయింది. నేను మా ఫ్రెండ్ వచ్చి నన్ను లేపారు. లేపి ఇలాగ ఒక పని మీద వెళ్ళాలి, వచ్చిన పని ఉందని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి నేనేం చేశానంటే ఇంకా లెగడం, బ్రష్ చేయడం, అలాగా స్నానం చేసి ఇంకా వెళ్ళిపోతుండే. మా అమ్మగారు అన్నారు ఎక్కడికి వెళ్తున్నామని, మళ్ళీ చెప్తానని చెప్పేసి లేచి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి ఒక దగ్గరికి వెళ్ళి చిన్న గొడవ సెటిల్మెంట్కి వెళ్ళామాట. వెళ్ళి ఆ సెటిల్మెంట్లో నుంచి కొంచెం డబ్బులు వచ్చాయి.
ఓకే. ఆ డబ్బులు రాగానే నేను మా ఫ్రెండ్ ఒక వైన్ షాప్ లోకి వెళ్ళి ఫుల్ గా తాగిస్తాం. అబ్బా. త్రాగడం అంటే మరి ఇంక తెలియలేదు, చాలా అంటే ఏమీ తినలేదు, తినకపోయి చాలా ఎక్కువ తాగడం వల్ల చాలా ఎక్కువైపోయింది మందు ఎక్కువైపోయి. అయినా నేనే డ్రైవ్ చేస్తానని చెప్పేసి వాడిని డ్రైవ్ చేయకుండా ఆ బండి డ్రైవ్ చేస్తూ నేనే వస్తూ ఈలో కుక్క అడ్డం వచ్చిందని చెప్పేసి బ్రేక్ కొట్టగానే, అంటే చాలా స్పీడ్ వెళ్తున్నాం, తెలియని మత్తు, ఎంత స్పీడ్ వెళ్తున్నామో తెలియట్లేదు. పల్సర్ వెహికల్ అప్పటికి బండి వెహికల్ కొని ఇంచుమించుగా 4 రోజులు అవుతుంది, టిఆర్ నెంబర్ తో ఉంది. అయితే వెళ్తున్నాము చాలా స్పీడ్, అంటే ఎంత స్పీడ్ వెళ్తున్నా నాకే తెలియదు. వెళ్ళగానే ఏదో అడ్డు వచ్చింది, కుక్క వచ్చి రోడ్డు దాడుతుండగా నేను బ్రేక్ డిస్క్ బ్రేక్ కదా పల్సర్ కి, ఆ డిస్క్ బ్రేక్ కొట్టగానే బండి వెంటనే స్కిడ్ అయిపోయి ఇంచుమించు 100 మీటర్ల దూరం పారిపోయింది. ఈ బైక్ తో వెనకాల కూర్చున్న వ్యక్తి సేఫ్, ఏమి దెబ్బలు తగలే, పడిపోయాడు. పడిపోగానే డివైడర్ మధ్యలో గడ్డి ఉంటది కదా, గడ్డి మీద పడ్డాడు. నేనేమయ్యానంటే ఈ రోడ్డు మీద అంతా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి చివరికి డివైడర్ తగిలిసింది. డివైడర్ తగిలిన వెంటనే ఇదిగో డివైడర్ మీద ఇలా పడిపోయాను. డివైడర్ మీద ఎప్పుడైతే ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి పడిపోయానో, ఈ తగలగానే ఇంకా నాకు స్పృహ కోల్పోయాను. స్పృహ కోల్పోయి నోటి నిండా బ్లడ్, ఇంకా బ్లీడింగ్ అనమాట, ఒంటి నిండా గాయాలు, రక్తం అడుగుల్లో ఉన్నాను. ఎక్కడ అంటే ఇంకా వచ్చాను, ఆ కుక్క ఏదో అడ్డు వచ్చింది, ఇంకా వెళ్తున్నాను, బ్రేక్ కొట్టగానే పడిపోయాను. వెనకాల వ్యక్తి పడిపోయి గడ్డిలో పడిపోయాడు సేఫ్ గాన, ఏ దెబ్బలు తగలే, అంటే పడిపోయాడుగా లేగలేకపోతున్నాడు, కౌకి దెబ్బలాగా తగిలిస్తుంది, లేగలేని పరిస్థితి. నేను ఈ చివరి నుంచి 100 మీటర్ల వరకు ఎప్పుడైతే వెళ్ళిపోయానో, ఈ 100 మీటర్లు నా శరీరం అంతా భూమి కంటికిపోయింది. ఇక్కడ చేతుల నుంచి బాడీ మొత్తం చాలా పార్ట్లు ఏమైంటే ఫుల్ గా చెక్కేసింది, రోడ్డు మీద చెక్కేసి చివరికి వెళ్ళి డివైడర్ మీద పడిపోయాను. ఇంకా ఆ పడిపోవడం డివైడర్ ఎప్పుడైతే ఈ ముఖానికి తగిలిందో, నోట్లోంచి గెజం ఇక్కడికి సైడ్ అయిపోయింది, నోట్లు ఈ పళ్ళన్నీ కదిలిపోయాయి, ఈ గెజం లోపల ఇదంతా కట్ అయిపోయింది. ఇలాగా నోరు ఇలా తెరిస్తే ముద్దల్లో పడిపోతుంది, నోట్లో ముక్కులో నుంచి బ్లీడింగ్, చెవుల్లోంచి బ్లడ్ కారిపోతుంది. అంటే ఇది వినడానికి అందరికీ ఆశ్చర్యము. అక్కడ ఉన్నవారు చూస్తున్న మాట, చెబుతున్న మాట ఏంటంటే, తనకు నోటు ముక్క లెస్ చెవులోంచి బ్లడ్ వస్తుంది, 100% చనిపోయాడు అని చెప్పి 108కి ఫోన్ చేశారు. నేను లేపుతుంటే లేవట్లేదు. ఒక అబ్బాయి వాటర్ ప్యాకెట్ చింపి నోట్లోంచి పిండుతున్నారు, అప్పటికి 3 ప్యాకెట్లు పిండారు నోట్లోని. నోరేని మింగుతానేమో ఆడిస్తానేమో అని చెప్పి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుందే తప్ప కనీసము అది బ్లడ్ కట్టట్లే. ఈలోపు జరుగుతున్న విషయం ఏంటంటే, నా ఇన్ఫీలింగ్ జరుగుతున్న విషయం ఏంటంటే, నా బ్రతుకు ఇంక అయిపోయింది. నేను చేసిన పాపాలు ఎంతగానో ఏడిపించాను, అనేక మంది ఉసురు పోసుకున్నాను, అనేక మందిని ఏడిపించాను. మరి నాలాంటి వాడికి ఇది కరెక్టే, కానీ నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళ జీవితం ఏమవుతుంది? పెద్ద పాప వయసు చూస్తే 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, పెద్ద పాపకి వచ్చి 7వ సంవత్సరము, చిన్న పాపకి 4వ సంవత్సరం. 3వ సంవత్సరం వెళ్ళి ఇంకా 4 రాలే. నేను ప్రభుత్వ అంగీకరించిన తర్వాత 4వ సంవత్సరం వచ్చింది చిన్న పాపకి. అయితే ఆ పరిస్థితిలో రక్తమడుగులో పడిపోయి ఉన్నాను. ఎవరు ఏంటి నా పరిస్థితి? నా భార్య, ఒకవేళ నేను మరణిస్తే నా భార్య బ్రతుకుతుందా చనిపోతుందని ఆలోచనలో ఉన్నప్పుడు, నా భార్య అప్పటికి ఇంచుమించుగా 3-4 నెలల ముందు నుంచి చర్చికి వెళ్తుంది. అప్పటికే యేసుప్రభువుని అంగీకరించి, కానీ నాకు తెలియదు, నేను ఏ రోజు చర్చి మెట్టి ఎక్కలే. ఒక దర్శనం కూడా వచ్చిందంట మా అత్తయ్య గారికి. ఏమని? నాకు ఇలాగ యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్ లో నేను చనిపోతున్నప్పుడు మా అత్తయ్య గారు ఏడుస్తూ ప్రభువుని అడుగుతుంది, ప్రభువా ఒకవేళ నా అల్లుడి కానీ చనిపోతే ఇంకా నా కూతురు చనిపోతుంది, ఇంకా మా కుటుంబం శూన్యం అయిపోద్ది ప్రభువా, నువ్వు ఎలాగైనా బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారంట. అంటే హోల్ నైట్ ప్రార్థన. హోల్ నైట్ ప్రార్థనలో మా అత్తయ్య గారికి దర్శనం వచ్చింది. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఈ మాట చెప్తున్నారు. ఈ మాట చెప్పినప్పుడు ఇది ఒక ఆశ్చర్యం నాకు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, యాక్సిడెంట్ లో పడిపోయి ఈ స్థితిలో నేను ఉన్నాను. అప్పుడు నాకు తెలియదు
అంటే ఈ దర్శనము నేను ప్రభుని అంగీకరించిన తర్వాత ఈ దర్శనం ఏంటో నాకు తెలిసింది. ఆహా. ఈ యాక్సిడెంట్ లో పడిపోయిన ఈ పరిస్థితిలో ఆకాశంలో నుంచి ఒక వెలుగు, ఆ. వెలుగులో నుంచి ఒక హస్తం వచ్చి నన్ను బీపిని తాకింది. ఆ. బీపిని తాకి లెగు అన్నది. ఒక గొప్ప వెలుగు. ఈ అంటే చావు బ్రతుకుల్లో కొట్టిమిట్లాడుతున్న ఈ పరిస్థితిలో ఆ వెలుగు ఆకాశం నుంచి వచ్చినప్పుడు నన్ను తాకి నన్ను లేపినప్పుడు నేను గ్రహించుకున్న విషయం ఏంటంటే, నేను పూజించిన అయ్యప్ప స్వామి అవ్వచ్చు, ఎందుకంటే నాకు ఇష్టము ఎక్కువగా. బుధవారం నీసుకొని తినకుండా ఎక్కువగా శ్రద్ధ భక్తులతో నేను పూజించేవాడిని. షిరిడి సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం. సాయిబాబా భక్తుని లక్షవారం. అలాగా వెంకటరామూర్తి, ఎందుకంటే నా కూతురు పేరుకొని తన పేరు పెట్టుకున్నాను. తిరుపతి కూడా ఇంచుమించుగా ఒక 5 సార్లు నేను, అంటే మాల వేసే ప్రతిసారి నేను వెళ్ళేవాడిని. అది కాక ప్రత్యేకంగా కొన్ని సార్లు కూడా నేను వెళ్ళేవాడిని. వెళ్ళిన ప్రతిసారి గుండు కొట్టించుకోవడం, అంటే నా సిద్ధాంత పరంగా నేను వెళ్ళేవాడిని. నేను చేసిన పాపాలైనా ఇంకా అక్కడతో కోనేట్లో ములిగేసి గుండు కొట్టించుకుంటే నా పాపాలు పోయి నా బిడ్డలకు మంచి భవిష్యత్తు దొరుకుతుంది కదా అని అనుకునేవాడిని. ఇలాంటి పుణ్యకార్యాల్లో నా ఏదో ఒక కార్యం నన్ను బ్రతికించింది అని చెప్పి నేను నమ్మి ఆకాశంలో ఆ వెలుగు వచ్చినప్పుడు, ఆ వెలుగు వచ్చి నన్ను తాకినప్పుడు నేను లెగిశాను. లే అని ఆ శబ్దము వెంటనే, అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. అసలు నేనేనా అలా లేచానని. ఎంతో మంది నోట్లో నీళ్ళేసి లేపినప్పుడు కదిపినప్పుడు లేగలేని పరిస్థితి, ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చింది లెగు అనగానే టక్కమని లెగిసి కూర్చున్నాను. లెగిసి కూర్చుని అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోవడమే కాదు కానీ నేను లెగిసి 108 ఇంకా రాలేదు, వస్తుంది అంటున్నారు. నా బండి లేచి అంటే పక్కన లేపి ఉంది ఆ బండి. ఆ బండిని లేచి ఇటు చూస్తున్నాను, ఒంటి నిండా రక్తం. ఒంటి నిండా రక్తము. ఆ షర్ట్ అంతా చిరిగిపోయి చెక్కుకుపోయి, ఫ్యాంటు కన్నాలు మొత్తం ఫ్రంట్ బ్యాక్ చిరిగిపోయి, అది చాలా రక్తము, ఒంటి నిండా రక్తము. ఒక జీన్ ప్యాంటు, రూపురేఖలు అంతా బ్లూ కలర్ జీను, లైట్ బ్లూ, అంతా రక్తము ఎర్రగా అయిపోయింది మొత్తం, అంతా ఎర్ర జీన్ లాగా అయిపోయింది. నేను వేసుకున్న షర్ట్ అంతా మొత్తం పోయింది. ఆ బండి మీద నేను లెగిసాను. అందరూ అంటున్నారు ఎలాగొంది బాబు అని. వాళ్ళతో ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడడానికి నోట్లోంచి మాట్లాడాలి. ఈ నోరు కదిపిదామంటే గజము సైడ్ అయిపోయి నోటు అంతా ఇదైపోయి, ఈ దవడంతా ఇటు సైడు చిట్లిపోయి కమిలిపోయింది. ఈ ఇలాగా ఊపిరి తీద్దామని నోట్లోంచి ఇలా రక్తం కారుతూనే ఉంది ఇలాగా. అయితే ఈ షర్ట్తో ఇలా తుడుచుకుంటూ బాగానే ఉంది అని చెప్పి నా బండి సెల్ఫ్ కొట్టుకొని ఆ బండి తీసుకొని మళ్ళీ యాజిటీజ్గా నా ఇంటి దగ్గర నేను వస్తాను. అంత దెబ్బలతో ఆ దెబ్బలతోని ఇంటి దగ్గరకు వచ్చి పడిపోయాను. ఇంటి దగ్గరకు వచ్చి పడిపోగానే వెంటనే అక్కడి నుంచి నన్ను ఏం చేశారంటే, అమ్మో పలానా అబ్బాయి ఇక్కడ చనిపోయానే వార్త ఎలాగానే మా అమ్మగారికి తెలియగానే మా అమ్మగారు రోడ్డు మీదకి వచ్చారు. నన్ను బాబు మా కొద్దిపట్టు అనగానే మా అమ్మగారు ఏం చేశారు, ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంటికాడ కూర్చున్నాను అరుగు మీద రక్తపు మడుగుల్లో. ఈలోపు నా భార్యకి ఫోన్ వెళ్ళింది. నా భార్య వచ్చేసింది. ఇలాగ నీ భర్తకి యాక్సిడెంట్ జరిగిందంటే రావడమే, నన్ను చూడగానే ఇంకా తట్టుకోలేక చావు బ్రతుకుల్లో ఉన్నాను. నా భార్య అంటే పదండి హాస్పిటల్కి అంటే నేను ఒకటే మాట, ఎందుకంటే ఫుల్ మందు మైకంలో ఉన్నాను. ఈ దెబ్బలో నాకేం అనిపించట్లేదు. చాలా అంటే ఆ పరిస్థితి అంతా, అక్కడ ఉన్న పరిస్థితి అంతా అలా కొల్లం అయిపోతుంది. అమ్మగారు ఒకవైపు, అక్కడ వీధులు అందరూ ఒక్కొక్క మాట, త్వరగా తీసుకెళ్ళండి, అమ్మో రోడ్డు దెబ్బలు చాలా ప్రమాదము, అందులో రక్తం ఆగట్లేదు, అలాగే అంటున్నారు. నా భార్య వచ్చి చూసినప్పటికీ ఇది దేవుని కృప ఏంటంటే, అంతవరకు నేను వచ్చిన వాడిని. ఇంటికి వచ్చిన తర్వాత అరుగు మీద కూర్చున్నప్పటికీ రక్తం కొట్టాడింది. ఈ దెబ్బలన్నీ యాసిటీజ్గా ఉన్నాయి. నోట్లోంచి రక్తం ఒకటే ఆగిపోయింది, అంటే కారే రక్తము ఆగిపోయింది. నేను తుడుచుకున్నాను. నోట్లో పిక్కులు ఇలా ఊస్తే రక్త ముద్దలు పడిపోతుంది. పుక్కిలించకుండా అలాగే చిన్నది. ఈలోపు నన్నేమనద్దు, నాకు ఇదిగా ఉంది, కాసేపు పడుకుంటానంటే నా భార్య లేదు హాస్పిటల్ తీసుకెళ్తా అంటే, కేజెస్కి తీసుకెళ్తే ఏమైపోద్దని ప్రమాదం అని చెప్పేసి కేజీకి నేను రాను అని అంటే ఎమ్మెల్సీ చేయిస్తానని చెప్పేసి ఎమ్మెల్సీ అంటున్నాను, మామూలు ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, బాబు ఇన్ని దెబ్బలతో ఎలా బ్రతికావో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు బ్రతికావో అంటే ఇది దేవుడు నీకు పెట్టిన ప్రాణభిక్ష అని అన్నాడు ఆ డాక్టర్.
ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన అనే మాట నేను నవ్వుతూ అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు ఒక మందు మత్తులో ఉన్నా నీకేం కనిపించట్లేదు, ఈ రేపు తెల్లవారిపోతికి పరిస్థితి అంటే నీకు అర్థమవుతుంది. సరే మొత్తానికి డాక్టర్ గారు చెప్పి ట్రీట్మెంట్ చేస్తారు. ఫస్ట్ ట్రీట్మెంట్ చేయని అన్నాడు, కానీ అతను నా భార్య బ్రతిమలాడితే ట్రీట్మెంట్ చేశారు. నా భార్య నేను ఇంటికి వచ్చాము. ఈలోపు మా అత్తయ్య నన్ను చూడడానికి వచ్చిన ప్రేరణలు ఇచ్చారు. ఆమె ప్రార్థన చేయించుకొని వచ్చి పాస్టర్ గారి చేత ప్రేరణలు ఇచ్చిన తర్వాత ఆ ప్రేరణలు పట్టుకొని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూ మా అత్తయ్య గారు ప్రార్థన చేస్తుంటే, నాకు ప్రార్థన గీతలు నచ్చవత్తయ్యా, మీరు చేసుకోండి, నాకు ఇలాంటివి నచ్చవంటే, లేదు బాబు ఇది రాయండి తగ్గిపోతే బేగన అని వాళ్ళు చెప్పారు. ఏంటి మందులకి మెడిసిన్లకి తగ్గలేదు, ప్రేరణలకి ఏం తగ్గిపోయి ఉత్తు నూనె రాసేది తగ్గిపోద్ది అంటే, పక్కింట్లో అంటారు అమ్మమ్మ కొబ్బరి నూనె రాయకూడదు డబ్బులు బిగిసిపోతాయి అని సలహాలు ఇస్తారు కదా. ఇస్తున్నప్పుడు అమ్మ నాకు డబ్బులు ఇదైపోతాయి నేను ఇచ్చేయనని చెప్పేసి అనగానే మొత్తానికి నా భార్య మాత్రము రాసేది ప్రార్థనలు చేసి. అయితే ఎప్పుడు దేవుడు అంటే యేసు ప్రభు వారు నన్ను ముట్టారు అనడానికి ఎప్పుడు తెలిసింది? ఒకరోజు డిస్కషన్ లో అంటే నాకు చెప్పిన విషయం ఏంటంటే, అంటే నా భార్య చేసిన ప్రార్థన, రెండోది మా అత్తయ్య గారు చేసిన ప్రార్థన, అలాగే మా అమ్మగారు దేవునికి ఒక మొక్కు, ఈ మూడు దేవుడు ఆయన కార్యాలు జరిగించడానికి ఒక మార్గంలోకి దేవుడు నన్ను నడిపించాడు అని నేను గమనించుకున్నాను. ఇన్ని దెబ్బలు తగిలాయి, ఇలాంటి పరిస్థితులు అయ్యాయి, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా దెబ్బలన్నీ దేవుని కృపను బట్టి, అంటే మా ఆవిడ చేసిన ప్రార్థనలు ఇవన్నిటిని బట్టి మళ్ళీ యథా స్టేజ్ గానే వచ్చాను. ఈ స్టేజ్ కి వచ్చినప్పటికి కూడా మరలా నేను యథావిధిగా తిరిగేవాడిని. ఎక్కడ కూడా మార్పు అనేది నాకు రాలేదు. నేను ఫస్ట్ అనుకున్నాను, ఆహా దేవుడు నన్ను బ్రతికించాడా, సరే నన్ను దేవుడు బ్రతికించాడు, దేవుడు బాగు చేశాడు, నాకంటూ ఒక మార్గం చూపిస్తే నేను ఇంక ఈ విధంగా నడుద్దామని. కానీ ఆ మార్గంలో నడకుండా మళ్ళీ యథాస్థానంగా నేను ఏం చేసామనంటే, అలవాటు పడిపోయినాయి మందుకని, ఈ పరిస్థితులకని, వ్యసనాలకని, తిరుగుళ్ళకని, అలాగే వాటిలోంచి బయటికి రాలేక నేను ఏమయ్యానంటే ఈ మార్గమే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ అదే విధంగా నడిచినప్పుడు నాకు తెలియకుండా ఒక రోజు దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. ఎలా మాట్లాడారంటే, ఫుల్గా తాగేసి మా అత్తయ్య ఇంటికి నేను వెళ్ళాను. ఒక రోజు వెళ్ళినప్పుడు మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు. అంటే మా పెద్ద పాప ఆడుకుంటూ, పాస్టర్ గారు మా నాన్నగారు ఉన్నారు ప్రార్థన చేయడానికి రండి అని. ఉన్నారమ్మా అని చెప్పేసి వచ్చారు. వచ్చినప్పుడు మా పాస్టర్ గారు, అదే ఎవరైతే నన్ను ఇప్పుడు ఆ రోజు ప్రార్థన చేయడానికి వచ్చారో ఆయన నా ఆత్మీయ నాయకులు, డానియల్ పాస్టర్ గారు ఆయన పేరు. ఇక్కడే శ్రీనివాస్ నగర్ లోని చర్చ్ అయింది. అయితే ఆయన వచ్చి సుమారుగా ఇంచుమించు 6 గంటలకి 5:30కి ఇలా ప్రాంతంలో వచ్చారు. అప్పటికే నేను ఫుల్ తాగేసి పడుకున్నాను. అప్పటికి యాక్సిడెంట్ అయిపోవడము, కోలుకోవడము, కోర్టు కేసులు తిరగడము, అవన్నీ తిరుగుతాను. ఈ లోపు వచ్చి మా ప్రార్థన చేయడానికి వచ్చారు మా పెద్ద పాప పిలవడంతో. నన్ను మా పెద్ద పాప లేపి మా ఆవిడ కూర్చో, పాస్టర్ గారు వచ్చారు లెగండి అంటే కూర్చున్నాను. కూర్చుంటే నేను సొనుక్కుంటూ లెగిసి బత్తులోనంటే చెప్పండి అని. ఆయన వచ్చినప్పటికి ఆయనకి ఏం వచ్చారని చెప్పేసి అనుకున్నాం. ఆయన మాట్లాడుతుంటే నేను అన్నాను, ఏది సత్యము, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, అసలు ఈ మూడిట్లు ఏది కరెక్ట్? మరి ఇన్ని మతాలు ఎలాగొచ్చాయి, ఇన్ని కులాలు ఎలాగొచ్చాయి? ఇవన్నీ వాదిస్తూ మీరు ఎన్ని చెప్పినా నీ దేవుడు నీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప. మీ పాస్టర్లు అందరూ ఏం చేస్తారండి, ఏమండి మీరు ఒకటి వినండి అంటే, నేను పాస్టర్ గారితో అంటున్నాను, ఏమండి మీరు ఒక మాట వినండి. ఎందుకు గౌరవిస్తానంటే, మీరు ఒక పాస్టర్ అని మామూలు గౌరవిస్తాను తప్ప ఇంకా మామూలుగా అయితే నేను గౌరవించి మాట్లాడను. మేము ఉన్నాము, మేము ప్రతి సంవత్సరం మాలలు వేస్తాము, ఎవరిని కూడా బలవంతంగా మేము తీసుకురాం. ఎవరింటికి వెళ్ళి మా దేవుడిని నమ్ముకోండి అని మేము చెప్పం. మరి మీరెందుకు వెళ్ళి చెప్తారు అలాగా? మా ప్రభుని నమ్ముకోండి మీకు మంచి జరుగుతుంది, మా ప్రభుని ఎలాగ ఉండండి అని అంటారు. ఎందుకు అంటారు అనేది నేను అతనితో డిస్కషన్ చేయడం మొదలైతే అతను ఏం చెప్పారంటే, అయ్యా ఇప్పుడు మీరు వ్యసనంలో ఉన్నారు, ఈ వ్యసనం నుంచి బయటికి రవ్వండి అని చెబితేనే మీకు చెడుగా అనిపిస్తుంది. మరి ఒక మార్గాన్ని వదలండి, ఒక మార్గంలోకి రండి అంటే మీరు రాగలరా? అంటే చెడుని విడిచిపెట్టడం కొరకే క్రైస్తవ్యము అనేది మతానికి కాదండి, మార్గానికి మాత్రమే. అయితే క్రైస్తవ్యము మార్గాన్ని మేము బోధిస్తున్నాం. ఏంటి బోధిస్తున్నాం అంటే,
ఇప్పుడు మీరున్న వ్యసనముల నుండి ఆ, విడుదల పొందాలి. అవును. అలాగే జన్మత కర్మత పాపము శాపము వాటి నుంచి విడుదల పొందాలి. మరి వాటి నుంచి విడుదల పొందాలంటే యేసు రక్తంలో మీరు కడగబడాలి. యేసు రక్తంలో కడగబడితేనే తప్ప మీరు ఈ పాప క్షమాపణ మీకు దొరకదని ఆ పాస్టర్ గారితో వాదించినప్పుడు, మరి అలాగైతే మేము కాశీ వెళ్తాము, ఉమ్, మేము పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మరి ఆ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మరి వీళ్ళందరూ మాకు ముక్కోటి దేవతలు దేవుళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఎలాగొచ్చారు, అవును. మరి వాళ్ళు అలా కాకపోతే ఎలా జరుగుతుంది, మరి ఎంతమంది అలా ఎలా గుడ్డుగా నమ్ముతున్నారు అవును. అనేది చాలా వితండవాదన మా పాస్టర్ గారికి నాకు జరిగింది. ఓకే. కావాలంటే డానియల్ పాస్టర్ గారిని ఏ రోజైనా మీరు వెళ్ళి అడగచ్చు. చెప్పనా? అది మరి ఆ పాస్టర్ గారు పాపం ఇంచుమించుగా 5 గంటలకు వచ్చిన సేవకులు ఇంచుమించుగా టైం ఎంత అవుతుంది, 12 గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల వరకు. ఓహో, అంటే ఏదో ఒక డెబిట్ జరిగినట్లే. అవునవును. అంతే. ఈలోపు నా మందు మొత్తం ఇరిగిపోయింది. అతనికి మరి ఎన్ని పాయింట్లు అడిగానంటే ఆయన చివరిగా వెళ్ళిపోతే ఒక మాట అన్నారు, ఏమంటే మీరు ఇన్ని మాటలు అన్నారు కదా, ఇంతగా అన్నారు కదా, ఇదిగో ఈ బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, నాకంటే ముందు మీరు నాకు ఎన్ని ప్రశ్నలు వేస్తారో రేపొద్దున ఈ అనుభవాలు మీకు రాబోతున్నాయి, నాకంటే ఎక్కువగా ప్రభు కొరకు మీరే పరిగెడతారండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంతే. ఆయన శపించారో తెలియదు, దీవించారో తెలియదు. ఏంటి పాస్టర్ గారు నన్ను ఎలా శపించారు అని చెప్పి నేను తర్వాత నా భార్యతో అన్నాను, అని శపించారా లేకపోతే ఆశీర్వదించారా? ఆయన శాపముతో కూడిన ఆశీర్వాదం అంటే ఆయన బాధ వెల్లడిపరిచారు. ఏంటంటే ప్రభు కొరకు ఎంతగా అడిగామంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలోకి నువ్వు వస్తావు. ఆయన దాన్ని ఏం చేశారంటే ఆశీర్వదించి వెళ్ళారు. ఆ ఆశీర్వాదం ఏమైందో తెలియదు, కానీ ఆయన వెళ్ళిన ఒక 3 నెలల్లో నా అంతటి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు సమాధానం దొరకట్లేదు. అప్పటికి కోర్టు కేసులు, సమస్యలు, అప్పులు చుట్టుముట్టిసాయి. ఇవన్నీ చుట్టుముట్టి నా మనసులో అనుకుంటున్నాను, ఇంకా నేను బ్రతికుండి ఎవరికి ఉపయోగకరము, చనిపోతే బాగుంటది కదా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ సందర్భంలో ఒకటే గుర్తుకొచ్చింది. నా భార్య నాకు ఒకటి చెప్పింది, ఏవండి మనం ఇన్ని చేసాము, ఇన్ని పూజ చేసాము, ఇన్ని విధాలుగా వెళ్ళాము, ప్రతి సంవత్సరం మీరు చేస్తున్నారు కదా, ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి అడిగి చూడండి, మీకు జరగలేదా వదిలేయండి, ఇంకొద్దు, మీరు చెప్పినట్లే నడుద్దాం, రండి ఒకసారి. ఏమో మీరు అడిగితే దేవుడు చేస్తాడేమో. అంటే నేను అడిగాను, దేవుడు నా అడిగినవన్నీ నాకు చేశాడు. ఏంటో తెలుసా, నా బిడ్డలకి భవిష్యత్తు ఆరోగ్యం అడిగాను, దేవుడు నాకు ఇది ఇచ్చాడు. అలాగే నా భర్త ఆలోచన ఆరోగ్యం కొరకు అడిగి నాకు అన్ని దేవుడు ఇచ్చాడు. చావు బ్రతుకుల నుంచి దేవుడు మిమ్మల్ని లేపాడు. మరి మీరు నోరుతో అడిగితే ఈ సమస్యలు, ఈ అప్పులు, ఈ వ్యసనాలు, ఈ కేసుల నుంచి దేవుడు విడిపిస్తాడు కదా. అడిగి చూడండి, ఒకరికి జరిగితే మీరు రండి, మీకు అనిపిస్తేనే, ఇదైతే బలవంతం కాదు అని నా భార్య చెప్పినప్పుడు నాకు ఒక ఆలోచన పుట్టింది. సరే వెళ్తే ఎలాగుంటది, వెళ్తే ఎలాగుంటది అని చెప్పి ఒకరోజు చర్చికి వెళ్ళాను. చర్చిలోకి వెళ్ళినప్పుడు ఒకటే ఉండబుద్ధి వేయట్లేదు. వెళ్ళడం అయితే వెళ్ళాను, కానీ అక్కడ ఏదో జరుగుతుంది, వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, నాకు ఉండబుద్ధి వేయట్లేదు. ఏంటి ఇదేదో మూఢనమ్మకం కాకపోతే కానీ ఎలా జరిగిపోతుంది, ఎలా జరిగిపోతాయి? దేవుడు అనేవాడు స్వయంగా మనుషులకు సహాయం చేసేస్తాడా అని ఎలాంటి ఆలోచనలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మనసులో ఒకటి, ఏమో జరగచ్చేమో అంటే వాదన రెండు జరుగుతుంది. కూర్చున్నానే కానీ ఉండలేక కాసేపు ఉండి నా భార్య వాక్యం అవుతుంది, నేను ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు, పాస్టర్ గారు ఏదో చెప్తున్నా, నేను వచ్చాను బయటికి, వచ్చేసి కిందకు వచ్చి గుట్టగా నవ్వులుకుంటున్నాను. గుట్టకలే అలవాటు ఉన్నాయి, గుట్టగా నవ్వులుకుంటున్నాను. నా భార్య ఏమిటంటే ఏం లేదు, మామూలుగా వచ్చానండి. మళ్ళీ యథాస్థానంగా నేను ఏం చేస్తానంటే రాత్రి అవగానే ఎవరొకరు మందు పట్టించేవారు, వెళ్ళిపోతున్నాను. ఒకరోజు నా బిడ్డకి అంటే నా పెద్ద కూతురికి ఒంట్లో బాలే. ఒంట్లో బాగోకపోతే ఆ రోజు గుండెల మీద వేసుకొని పడుకొని, ఇంట్లోని కరెంట్ కూడా లేదు, కరెంటు బిల్ కట్టలేక కరెంటు కూడా ఫీజులు తీసుకెళ్లిపోయారు. చిన్న పరిస్థితి, అంటే చాలా ఇరుక్కుపోయాము, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఏమీ జరగట్లే, పరిస్థితులన్నీ అయిపోయి నా భార్య తెచ్చిందే ఏదో ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది. ఆ రాత్రి దేవుడిని అంటే, ప్రభువా నా పరిస్థితి, నా భవిష్యత్తు మారితే నీ పేరు చెప్పుకుంటాను ప్రభువా అని నేను మాట్లాడుతున్నప్పుడు స్వయముగా ఒక స్వరం నాతో మాట్లాడుతుంది. కళ్ళు మూసుకొని నా కూతుర్ని జోకొడుతున్నాను,
జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది, హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకున్న పరిస్థితి లేదు. గుండెల మీద వేసుకొని జోకొడుతున్నాను. ఆ చిన్న మంచం ఉంటే మంచమే పడుకున్నాను. నా భార్య నా చిన్న కూతురు కిందన పడుకున్నారు. దోమలకి చీకటి ఇసురుతూ ఆ పక్కనే మేము పూజలు అవన్నీ చేసాము. ఆ ఒక మూల ఉంటుంది, దేవుడి మూల నుంచి ఒక స్వరం వస్తుంది. ఏరా నన్ను పిలిచిన పిలుపు, ఏరా వదిలేస్తావా, విడిచిపెట్టేస్తావా, నా కూతుర్ని నీ పేరు పెట్టుకున్నా, నీ కూతుర్నికి నా పేరు పెట్టావు కదా, అవును, నిన్ను నీ కూతుర్ని నీ కుటుంబాన్ని గోతులో పెట్టేస్తాను అని చెప్పేసి అబ్బా వినపడుతుంది. అంటే నేను కళ్ళు మూసుకొని ఉన్నాను, కళ్ళలోనూ స్వరము, మొత్తానికి రెండిట్లో జరుగుతుంది. ఈ కళ్ళు మూసుకొని ఉన్నాను, ఈ స్వరము ఈ వింటున్నాను. వింటుండగా నా గుండెల మీద ఉన్న నా కూతుర్ని ఇలా పేక ఇలా పట్టుకొని లేపి పేక పిసికేస్తుంది. పేక పిసికేస్తుంటే వద్దు 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 అని అంటున్నాను. చూసావా, నువ్వు నన్ను కానీ విడిచి కానీ శివరాత్రి వస్తుంది, మాల కానీ వేయకపోతే, యథావిధిగా నన్ను కానీ చేయకపోతే ఇదే నీ పరిస్థితి, నీ కూతురిని చంపేస్తాను, గోతులో పెట్టేస్తానని చెప్పేసి అంటుంది. ఎప్పుడైతే ఈ మాట అన్నారో నాకు చాలా భయం వేసి తులుక్కుపడి లేకపోతే ఇంకేంటి, నా కూతురు నా గుండెల మీద ఉంది, ఏం చేయాలో అర్థం అవట్లే. నా భార్యకి చెప్పాను, అమ్మ నాకు ఇలా వచ్చింది, మనం దేవుడి దగ్గరికి వెళ్తే మనకు పిల్లలు వాళ్ళు చనిపోతారంటే, సరే అండి ఏమైందో భయపడద్దు, పాస్టర్ గారిని పిలుద్దాము, పాస్టర్ గారితో మాట్లాడదాం అంటే పాస్టర్ గారిని ఇంటికి పిలిపించాం. ఇంటికి పిలిపించినప్పుడు మాట్లాడుతున్నాం, పాస్టర్ గారు ఇలాగ వచ్చింది, మేమైతే ఇలాగ దేవుడిని అంగీకరించాము, ఇలాగ వచ్చింది, ఇలాగ జరిగింది, నా కూతురిని చంపేస్తుంది అంటే ఆయన అన్నారు, అయ్యా అవి మనల్ని భయపడతాయే తప్ప మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచాడు, మరణానికి దేవుడు అప్పచెప్పడు. శ్రమ మనకు కనిపిస్తుంది తప్ప శ్రమ మనల్ని ఏమీ చేయలేదు. ఓకే, అడిగింది కదా, నెక్స్ట్ టైము మళ్ళీ మాట్లాడితే ఒకటే అడగండి, నేను నమ్ముకుంటాము, నిత్యరాజ్యం నువ్వు ఇస్తావని అడుగు చూడు. అది ఇస్తాను అంటే మీకు నచ్చిన దేవుడిని మీరు, ఎందుకంటే మనిషికి కావాల్సిన నిత్యరాజ్యం, అది ఇచ్చేవారిని ఆరాధించండి. ఎవరిస్తారు, మీరు ఎవరిని అనుకున్నారు, సాయిబాబా ఇస్తే సాయిబాబాని, ఎవరిస్తారో వాళ్ళని మీరు అదే చూసుకొని డిక్లేర్ చేసుకోండి అని పాస్టర్ గారు మాట్లాడినప్పుడు, తర్వాత ఇంకా మేము ఇవన్నీ విడిచిపెట్టి ఇంకా చావో బ్రతుకో మేము దేవుళ్ళకి వెళ్ళిపోతాం అన్నప్పుడు మరొకసారి ఇది నాకు జరిగింది. జరిగినప్పుడు ఈ కళ్ళలో నేను మళ్ళీ కళ, ఆ కళ్ళలోని ఇదే భావం ఏంటి అని ఇలా చంపేస్తాను చేస్తానంటే, అయితే నేను ఆ కళ్ళలోనే మాట్లాడేస్తాను ఏమని, సరే అయితే యేసు ప్రభు అని నేను అంగీకరించాను, మరి నేను యేసు ప్రభు వారు నా కొరకు ప్రాణం పెట్టారు, నిత్యరాజ్యం ఇస్తానన్నారు, మరి మీరు నాకు ఇస్తారా అంటే ఆ కళ్ళలో చెప్పే మాట ఏంటంటే, నాకే లేదు నేను మీకేమి ఇస్తాను అని చెప్పి మాయమైపోయి నేటికి ఈ రోజు వరకు కూడా ఇంకా ఆ మాటలు లేవు, ఆ కళలు లేవు, ఆ దర్శనాలు లేవు. దేవుని మహాకృపను బట్టి ఆ పరిస్థితి అయిపోయిన తర్వాత ఆ శివరాత్రికి మాల వేయాలి, నేను ఇంకా వేయలేదు. ఇంకా అప్పుడే ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అయ్యాయి చర్చ్ లో ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అవ్వడం. ఇంకా నా భార్య 40 దినాలు ఉపవాసం ఉండి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయడం. ఈ ప్రార్థన ఎప్పటి నుంచి అంటే, నేను వ్యసనంలో ఉన్నప్పుడు ఓపికతో ప్రార్థన చేసేది, సమస్యల్లో ఉన్నప్పుడు ఓపికతో ఉపవాసాలు. నేటికి ఈ రోజు వరకు కూడా మా ఇంట్లోని ఉపవాస ప్రార్థన చేసేది ఎవరంటే మా పాస్టమ్మ గారే, నా భార్య. ఎందుకంటే ఆమె చేసిన ప్రార్థన, ఆమె చేసిన ఉపవాసాలు, దేవునితో ఉన్న బాండింగ్ ఈ రోజు ఒక సేవకుడిగా నన్ను నడిపించింది. ఎలాంటి పరిస్థితులు అంటే, ఒక గురుస్వామి అంటే అనేక మంది మాలలు వేస్తున్నాను ఒకటి, రెండోది ఏంటంటే సమస్యలు, ఈ కేసులు, కొట్లాట్లు, ఈ పరిస్థితులు, మూడోది ఏంటంటే వ్యసనాలు, త్రాగుడు, గుటకాలు ఏంటి, ఈ మధ్యలో ఉంటుండగా మధ్యలో కొంతమందితో కలిసి ఈ మత్తు కొరకని గంజాయి కాల్చడం, ఏమండి అంటే అన్ని టేస్ట్లు చూసేసాను, ఇది ఎలాగుంటే బాగుంటది, ఇది ఎలాగుంటే బాగుంటది అని. అలాగా నేను అయ్యప్ప మాల వేసేవాడిని, విజయవాడకి మాలలు వేసేవాడిని. శివరాత్రి వస్తే ప్రతి సంవత్సరం, ఇంకా శివరాత్రి అయితే ఇంక మిస్ అవ్వదండి, ఎందుకంటే మా కులదేవత కదా దుర్గాలమ్మ, మా కులదేవత. మేము ఇంకా ఇది ఉన్నాము. మా అమ్మగారు కూడా ప్రతి సంవత్సరం దసరా పూజలు చేస్తారు, ఎందుకంటే
కోతుల్ని బలిస్తూ ఉంటారు. ఓహో. చీట్లు వేయడము, దసరా సంఘాలు వేస్తారు, మరి కోతులు బలిస్తారు, మరి అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ నిత్యము మా ఇంట్లో ఇవే విగ్రహారాధన. మరి ఇలాంటి విషయాల్లో నుంచి మనం బయటికి రావాలంటే ఇన్ని సమస్యలు కూడా నా భార్య మీద పడిపోతుంది. నా భార్య చర్చికి వెళ్తున్న కొద్ది సమస్యలు వచ్చేవి, కానీ ప్రతి సమస్య నుంచి దేవుడు తప్పించేవాడు, ప్రతి పరిస్థితి నుంచి దేవుడు తప్పించేవాడు. నా భార్య ఏదో రోజు నాతో యేసు ప్రభు వరకు చెప్పడానికి ప్రయత్నించేది, కానీ అవకాశం కుదిరేది కాదు. ఇలాంటి దాంట్లో నుంచి అవకాశం దేవుడే కలగజేసుకొని ఈ అవకాశాన్ని మాకు దేవుడు ఇచ్చాడు. అయితే నా భార్య ప్రార్థన మెయిన్ ఏంటంటే, ఈ రోజు నేను పరిస్థితుల నుంచి, వ్యసనాల నుంచి, వీటన్నింటి నుంచి బయటికి రావడానికి కారణం మెయిన్ వ్యక్తి మొట్టమొదటగా నా దేవుని అంటే యేసు ప్రభు వారి యొక్క కృప. రెండోది ఆయన కృప చూపించి నా భార్య అంటే నేను పెళ్లి చేసుకోవడానికి వివాహానికి నా భార్యని పంపించి ఆ ఓర్పునిచ్చి ప్రార్థించడానికి శక్తినిచ్చి కుటుంబాన్ని మార్చుకునే జ్ఞానాన్ని దేవుడిచ్చి నలుగురు నవ్వులు పాలు చేయకుండా, నాతో పాటు వివాహం అయిన వాళ్ళు చాలా మంది రోడ్లకు వచ్చేసారు, కేసుల్లో మరిగిపోయారు, ఎంతమంది విడిపోయారు. నాతో పాటు వివాహమైన నా ఫ్రెండ్స్ లో చాలా మంది చనిపోయారు ఊరకనే. నాతో పాటు ఒక వ్యక్తి ఉండేవారండి, నేను మందు తాగినప్పుడు నాకు గ్లాస్ అందించేవాడు. ఆ కుర్రాడు నన్ను తిట్టేవాడు, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తిట్టేవాడు, ఒరే నువ్వు ఇలా తాగుతున్నావు, ఇలా చేస్తున్నావు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవాడు. కానీ అలాంటిది ఆ అబ్బాయి ఏ గ్లాస్ అయితే నాకు అందించి ఉండేవాడు మామూలుగా, అంటే నేను మందు తాగినప్పుడు అతను డ్రింక్ తాగేవాడు పక్కన కూర్చొని. అలాంటి వ్యక్తి చాలా ఒక డ్రింకర్ అయిపోయి సడన్ గా చనిపోయాడు మొన్న మన రీసెంట్ గా. అంటే చూడండి ఎన్ని పరిస్థితుల నుంచి, ఎన్ని వ్యసనాల నుంచి. అతను గుటక అలవాట్లేదు, ఓన్లీ మందు మాత్రమే తాగేవాడు, చనిపోయాడు. కానీ నేను గుటకాలు, కైని, మత్తు పదార్థాలు ఏవే ఉన్నా అవన్నీ టేస్ట్ చూశాను, అన్నిట్లో అనుభవించాను, అన్ని విషయాల్లోనే కూడా ఉన్నాను. కానీ అన్నిటి నుంచి దేవుడు ఆరోగ్యం ఇచ్చి నా భార్య చేసిన ప్రార్థన కేవలము పాస్టమ్ గారు మరి ఆమె కరిగిపోయి నన్ను వెలిగించింది. నిజంగా అలాంటి ఒక భర్త సంపాదించి తెచ్చి అన్ని చూసుకుంటాడని చూసే స్థితిలో నుంచి అసలు ఏమి తేని భర్త గొడవలు, గోళ్ళు, ఈ ఇబ్బందులు అన్ని దగ్గర నుంచి కూడా అంత ఓపికతో ఉండి మీ దగ్గర ఉండి మిమ్మల్ని మార్చుకున్నారంటే నిజంగా ఏదో రోజు పాస్టమ్ గారు సాక్ష్యం కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. మరి చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, పాస్టమ్ గారు ఆమె ఉన్నప్పుడు ఆమె పేరు ఉమామహేశ్వరి, వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉమామహేశ్వరి. ఆమె ఎప్పుడు కూడా అంటే ప్రతి పరిస్థితిలోని కూడా చిన్న వయసు నుంచి కూడా దేవుని కాపుదల ఆమెకు ఉంది. ఎందుకంటే పూజలు చేస్తున్నప్పుడు, అన్ని చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక ఫ్రెండ్ ఒక మాట ఇస్తే దానికి లోబడతారు, అంటే మంచి చెప్పినప్పుడు. అలా కాదు, నీ భర్త ఇలాంటోడు కదా, నీ ఎలాంటి వాళ్ళు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా మారిపోతారు. కానీ ఏ విషయానికి మారకుండా ఒకటే, నా భర్త మంచోడు, ఏ రోజుకైనా మారుతాడు. అప్పుడు యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఒకటే నమ్మింది. ఎందుకంటే దేవుడు మార్పు లేని దేవుడు, మార్చే దేవుడు, నమ్మకమైన దేవుడు, ఖచ్చితంగా మా బ్రతుకుని మారుస్తాడు. నమ్మింది ఆ యేసుప్రభు వారి పేరుని ఒకటే అన్నదంట, ప్రభువా నా భర్తని నాకంటే ఎక్కువగా నువ్వు వాడుకోవాలి, నేను కాదు ప్రభు 10 మందికి నేను కనిపించకూడదు, నా భర్త కనిపించాలి. ఏ విధముగా అయితే అనేక మందికి మాలలు వేసేవాడు, అనేక మందికి నడిపించేవాడు, అలాగే నా భర్త అనేక మందికి నీ వైపు తిప్పే ఒక పాత్రగా. ఎప్పుడు కూడా చర్చిలో ఒక రిక్వెస్ట్ ఉండేదండి, నేను నా ఇంటి వారము దేవుని సేవ చేయాలి, నేను, నా పిల్లలు, నా భర్త. నా భార్య ఎప్పుడు కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేదన్నమాట పాస్టమ్ గారికి. మా పాస్టమ్ గారు ఒకరోజు పిలిచి అడిగారంట, ఉమా ఎప్పుడు కూడా చాలా మంది సంఘంలో ఉన్నారు, మన సంఘంలో ఇంచుమించుగా 500 మంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు నా భర్త ఏంటి ఇలాగ అన్ని ఇస్తారు, కానీ ఎప్పుడు నీ రిక్వెస్ట్ ఒకటే చూస్తాను, ఏంటంటే నేను, నా భర్త, నా పిల్లలు దేవుని సన్నిధిలో వాడబడాలి. ఆ ఒక్కటే అడుగుతో ఇంకేం సమస్యలు లేవంటే, ఉన్నాయి పాస్టమ్ గారు, కానీ అన్ని సమస్యల కంటే ఇదే నాకు పెద్ద సమస్య. ఏంటంటే నా భర్త మారాలి, దేవుని సేవ చేయాలి, అదొక్కటే. దేవుని సేవ చేస్తానంటే ఆటోమేటిక్ ఇవన్నీ మానేసామని అర్థం. అప్పుడు అదొక్కటే అడిగేవారు. కానీ మా పాస్టమ్ గారు అడిగినప్పుడు చాలా సంతోషం వేసింది. కానీ ఈ రోజు మరి మా పాస్టర్ గారు కానీ మా పాస్టమ్ గారు కానీ సాక్ష్యం చెప్తూ ఉంటారు, మేము లేకపోయినా సరే అప్పుడప్పుడు స్త్రీల కొడుకుల్లో చాలా సార్లు చెప్పారంట పాస్టమ్ గారు, ఇలాగా తన భర్తను మార్చుకోవడానికి ఇలా ప్రయత్నం చేసింది, గుణవంతరాలు తన ఇంటిని కట్టుకుంటది అని చెప్పి. ఆ విధముగా
తన భర్తను మార్చుకొని ఒక సేవకుని చేసుకుంది. అవును విశ్వాసగా చేయడం కాదు గొప్ప కాదు, కానీ అవును ఒక సేవకుని చేయడమే గొప్ప. సేవకుని చేసుకుంది. మరి అలాంటి ఉమా కొరోనా మార్కెట్ లో విగ్రహారాధన ఒక అన్యుల కుటుంబంలో నుంచి అవును మరి ఒక గురుస్వామిగా ఉండి అనేక మందికి అలాంటి వ్యక్తిని తన మార్చుకుంది అని చెప్పి అనేక మందికి సాక్ష్యం చెప్పారు. మరి నిజంగా దేవుడు చూపించిన మహాకృప ఏంటంటే, మరి నా భార్యని నాకు ఇవ్వడము దేవుని కృప. అంతే పాస్టర్ గారు, అంతే. అంత గొప్ప మంచి భార్యని ఇచ్చారు. ఆ భార్య వల్ల నా కుటుంబం కట్టబడింది, అవును నా ఇల్లు కట్టబడింది, అవును అనేక మంది నా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కట్టబడుతున్నారు. అవును అలాగే ఈ సాక్ష్యం ద్వారా మరి అనేక మంది జీవితాలు కట్టబడాలని ప్రభు పేరట కోరుకుంటూ, ఈ సాక్ష్యం విన్న వారందరికీ కూడా ఒకటే నేను తెలియపరుస్తుంది ఏంటంటే, నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, నేను వెతికాను, నిన్ను చేసిన పూజలు పునస్కారాలు అన్నిటిలోని చేసింది నేను తప్పు అని అనట్లేదు. నేను చేసిన వాటిలో నేను ఏంటని వెతికినప్పుడు దేవుడు నాకు దొరికాడు. ఏంటంటే, నేను వ్యభిచారంలో పట్టబడ్డాను, అలాగే కేసుల్లో పట్టబడ్డాను, మత్తు పదార్థంతో పట్టబడ్డాను, బానిసగా పట్టబడ్డాను, దుబాయ్ నగరంలోని కూడా కొన్ని పరిస్థితులకి పట్టబడ్డాను. అది చెప్పుకోవడానికి అది నాకు ఆస్కారం లేక నేను చెప్పలేట్లేదు. కానీ వీటన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపించి ఈరోజు మీ ముందు ఒక సాక్షిగా, ఒక గురుస్వామిగా ఉన్న నన్ను ఒక పాస్టర్గా మమ్మల్ని నిలవబెట్టారు. మరి మీరు నిరీక్షణ కలిగి దేవుని ఎదుట మీరు ఆ సత్యాన్ని అయితే వెతకాలని ప్రేమపూర్వక మీ అందరినీ కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ప్రభు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్.